ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఆశ్చర్యకరుడైన మన ప్రభు మరో పరిశుద్ధ దినం, ఆరాధన దినాన్ని మనకు అనుగ్రహించి మనందరినీ ఆశీర్వదించు నిమిత్తమై ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆయన సన్నిధిని బట్టి, ఆయన ఇచ్చిన భాగ్యములన్నిటిని బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగును కాక. అలాగే ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘం అంతటికి కూడా పునరుద్ధానుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా ఈ పరిశుద్ధ ఆరాధనలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ప్రియులారా, ఈ ఆరాధనలో ముందుకు సాగిపోదాం. ప్రార్థనలో నాతో ఏకీభవించమనవి. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నాం. సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగిన శ్రీమంతుడవు, అద్వితీయుడైన దేవుడవు తండ్రి, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. మా కొరకాయ యేసుక్రీస్తు నామమున ఈ లోకంలో అరుదించి తండ్రి, దేవుని కుమారునిగా, మనుష్య కుమారునిగా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి మహా గొప్ప రక్షణ, ఆ యొక్క ఈ దయాపూర్వక సంకల్పం అంతటిని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నా. తండ్రి, అలాగూ భూమి మీద మీ పిల్లలంగా, నీ రక్షణ జ్ఞానము, సమాధానము పొందిన నీ పిల్లలంగా నీ కొరకు సాక్షులుగా సాగిపోవాలని మీరు సంకల్పించినందుకై వందనాలు. మా కొరకు మీరు సంఘాన్ని ఇచ్చారు, అలాగూ నీ జీవపు వాక్యాన్ని ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు తండ్రి. అలాగూ మాకు సమస్తము మీరు సిద్ధపరిచారు, నీకు వందనాలు. మీరు నాటిన దీపస్తంభమైన ఈ SIU సంఘంలో జరిగే ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధన అంతటిలో మీరే సమస్తములు సమస్తమై నా తండ్రి, నీ ఆధిపత్యం క్రింద, నీ శిరసత్వం క్రింద నీకు మహిమకరంగా నీ పిల్లలైన అందరికీ ఆశీర్వాదకరంగా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన ప్రియులు అనేక మంది ఉన్నారు ప్రభువా, వారందరినీ సకాలమునకు క్షేమంగా నడిపించండి తండ్రి. దినపు నీ ద్రాక్ష తోటలో పనిచేయు కమిటీ పెద్దలందరినీ తిరిగి ఆయా తలాంతులు కలిగి నీ పరిచర్య ధర్మాన్ని కొనసాగించే ప్రతి ఒక్కొక్కరిని నైనా నీ ఆత్మతో నింపండి. నీ కొరకైన సాక్షులుగా నిలవబెట్టి మహిమ పొందుమని ఘనత, మహిమ, స్తుతి నీకే చెల్లిస్తూ అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సంఘమా, ఈ సమయమున ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. ఇశ్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన ఆరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన యెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా, ఇశ్రాయేలీలు వారిని, వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఎదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపాకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి.
మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపాకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందుకు బ్రతికెను. ఇంతటితో ఈ వాక్య భాగము సరే. గాడ్ బ్లెస్. తిరిగి రెండవ భాగముగా ప్రియులారా, నూతన నిబంధన నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 10వ వచనము నుండి 19వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్య భాగం మన మధ్యలో ఉన్న సహోదరి టి ఉషారాణమ్మ గారు, శ్రీమతి ఉషారాణమ్మ గారు చదివినారు. ప్రైజ్ ద లార్డ్. ఈ పరిశుద్ధ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకై ఏర్పాటు చేయబడిన రెండవ పాఠ్య భాగంగా నూతన నిబంధన గ్రంథము యోహాను సువార్త 3వ అధ్యాయము 10 నుంచి 19 వరకు గల దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం ప్రారంభం. యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఏలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇంతటితో దేవుని వాక్యం సరే. నిలిచుండి భయభక్తులతో కార్డు చేత పట్టుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థనను కలిగి ఉందాము. పాపపు ఒప్పుకోలు ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి ఉన్నాము. మా స్వేచ్ఛను అనుసరించి నడుచుకొని ఉన్నాము. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి ఉన్నాము. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి ఉన్నాము. మాలో క్షేమము ఏమీ లేదు. ఓ దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు తెలియచేసిన వాగ్దత్తముల ప్రకారము పాప పీడితులమైన మమ్ములను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున యేసుక్రీస్తు నిమిత్తము దయచేయుము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం అలాగే నిలిచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 396 దేవదాసు పాలక పాట పాడి ప్రభును మహిమ. 396. దేవదాస పాలక రజారవే,
దేవదాస పాలక రజారవే జీవముల ప్రదాతవై ప్రకాశమందగా దేవా దేవా దీన పోషక దేవా దేవా దీన పోషక దేవదాస పాలక రజారవే దేవదాస పాలక రజారవే జీవముల ప్రదాతవై ప్రకాశమందగా దేవా దేవా దీన పోషక దేవా దేవా దీన పోషక లోక బాధ ఇరుకు శోధన నుండి లోక బాధ ఇరుకు శోధన నుండి స్వీకరించినావు ప్రత్యేక దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ దేవదాస బాలక రజారవే దేవదాస బాలక రజారవే జీవముల ప్రదాతవై ప్రకాశమందగా దేవా దేవా దీన పోషక దేవా దేవా దీన పోషక దిక్కులేని పాపి కొరకు నీ దేహం దిక్కులేని పాపి కొరకు నీ దేహం నీ కుటుంబ బాధ కొప్పి అక్కడ జయం జయం జయమునందగా జయం జయం జయమునందగా దేవదాస పాలక రజారవే దేవదాస పాలక రజారవే జీవముల ప్రదాతవై ప్రకాశమందగా దేవా దేవా దీన పోషక దేవా దేవా దీన పోషక కఠినులంత కుటిలము చేసే నిన్ను కఠినులంత కుటిలము చేసే నేను గట్టి కొట్టినట్టు నీకు కొయ్యనెత్తిరా ఇదే నా ఏడ ప్రేమ చూపితే ఇదే నా ఏడ ప్రేమ చూపితే దేవదాస పాలక రజారవే దేవదాస పాలక రజారవే జీవముల ప్రదాతవై ప్రకాశమందగా దేవా దేవా దీన పోషక దేవా దేవా దీన పోషక ఇంత యోర్పు ఇంత శాంతమా నాకై ఇంత యోర్పు ఇంత శాంతమా నాకై వందముతో పాపి కొరకు ప్రాణమేయగా పాపే నేనదు దాపు చేర్చవే పాపే నేనదు దాపు చేర్చవే దేవదాస పాలక రజారవే దేవదాస పాలక రజారవే జీవముల ప్రదాతవై ప్రకాశమందగా దేవా దేవా దీన పోషక దేవా దేవా దీన పోషక
కలువరి గిరివరంబున నాకై కలువరి గిరివరంబున నాకై కొలువను నా కొరకు నిలను సిల్వమోయగా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ దేవదాస పాలక రజారవే దేవదాస పాలక రజారవే జీవముల ప్రదాతవై ప్రకాశమందగా దేవా దేవా దీన పోషక దేవా దేవా దీన పోషక. అందరం లేచి నిల్చుండి ప్రార్థన చేసుకుని ప్రభు స్వరాన్ని సిలువను గూర్చిన వార్తను మనము కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరిచి నడిపించును కాక. అందరం కూడా లేచి నిల్చుండి వాక్య పరిచర్య కొరకు ప్రార్థనను కలిగి ఉందాం. మన మధ్యలో సహోదరులు పెద్దలు జీవన్ పురుషోత్తం గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. జీవన్ పురుషోత్తం గారు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారికి వందనాలు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. మిక్కిలి ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన దేవా, మీకు స్తోత్రాలు. జ్ఞానం మరి ఈ యొక్క మార్చి మాసంలో మరి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మరి ఆదివారపు ఆరాధన బట్టి మీకు స్తోత్రం వందనం చెల్లిస్తుంటున్నాం. నాయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇంతవరకు ఆరాధన ఉదయకాలం నుంచి నాయన మరి ఇప్పుడు సమయాన్ని మార్చినప్పటికీ ఎంతోమందిని మీరు నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధన క్రమం చక్కగా మరి మీరు అన్ని విధాల నడిపించారు. గంభీరమైన వాతావరణంలో కానీ మరి సంగీతం ద్వారా కానీ మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వీటన్నిటి ద్వారా మీరు మహిమ పొందారు. ప్రాముఖ్యమైన నాన్న మరి ఈ విషయంలోనికి వచ్చున్నాం. మరి మా పాస్టర్ గారి ద్వారా మేము వాక్యాన్ని వినబోతుంటున్నాం. చక్కటి వర్తమానం మా హృదయాలకు మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వర్తమానం ద్వారా మేమందరం కూడా అన్ని విషయాల్లో గొప్ప ఆశీర్వాదాలు పొందుటకు కృప దయచేయమని వేడుకొంచుంటున్నాం. అలాగే మా ముందున్న బల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది ఆశతో బల్లలో మరి పాల్గొనాలని వచ్చారు. వారందరినీ కూడా యోగ్యమైన రీతిలో చేయవేయటానికి కృప దయచేయండి. అన్ని విధాలా ఇంతవరకు సహాయపడిన దేవా నాన్న, మరి ఎండలు తీవ్రంగా ఉంటున్నవి కనుక సమయాన్ని మార్చినప్పటికీ ఎంతోమందిని మీరు నడిపించారు. ఇంకా రావాల్సిన వారిని కూడా తీసుకొని రండి. వాక్యం ద్వారా మరొకసారి మేమందరం కూడా ఒక నూతనత్వాన్ని పొందుట కృప దయచేయమని, అన్ని కార్యక్రమాలు చివరకు కూడా చక్కగా జరగటానికి కృప దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ఈ కొద్ది వినపులు మా ప్రభును త్వరలో రానైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోనండి పిల్లరా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధ గ్రంథము నుండి ఇవాల్టి మన టెక్స్ట్ ప్రియులరా రండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము అందులోని 2 వచనాలు చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8-9 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరూ చదివి ప్రభును మహిమపరచాలని, అందరూ ప్రభు ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తున్నాం. 21:8-9 వచనాలు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను.
అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. నిదానించి చూచినందున, నిదానించి చూచినందున, నిదానించి చూచినందున బ్రతికెను. చూచినందున బ్రతికెను. నూతన నిబంధనలో మన టెక్స్ట్ ప్రియులారా, రండి ఒక వచనం చదువుకొని వాక్యంలో ప్రవేశిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము. 3వ అధ్యాయము 13, 14, 15 ఆ మూడు కలిసి ఉంటాయి. 13, 14, 15 బిగ్గరగా స్పష్టంగా ఆ వచనాలందరూ చదివి ప్రభును మహిమపరచాలని కోరుతున్నాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎక్కిపోయిన, ఎత్తబడిన అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. ఎక్కడికి? పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేదు. ఎత్తబడవలెను. ఎవరు ఎత్తబడాలి? మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చివరిగా ప్రియులారా రండి, అపోస్తుల కార్యములు ప్రక్కనే ఉంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనము నుండి అలాగూ 34 వరకు, 29 నుంచి 34 వరకు అందరము కలిసి చదువుదాం. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్తయై ఉండెను. అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులం కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. చాలైనా దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. చాలా, అక్కడ ఆగిపోదాం. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, మార్చి మాసపు ఈ 3వ పరిశుద్ధాదివారపు ఆరాధన, అందులో 15వ తారీఖు మధ్యలో కరెక్ట్గా అర్ధమాసంలో మనము ప్రవేశించిన దినం. 2 మాసాలు అయిపోయాయి. తిరిగి 3వ మాసంలో అర్ధమాసం కూడా ఈ దినముతో ముగించబడి మనం ముందుకు సాగిపోతున్నాం. ప్రభు తన మహాకృప చేత మన SIU సంఘాన్ని, మన కుటుంబాలను, మనలనందరినీ, ప్రతి ఒక్కొక్కరిని కూడా నేటికి సజీవుల లెక్కలో ఉంచి జీవాధిపతి అయిన ఆయనను ఆరాధించే, ఘనపరిచే భాగ్యం ఇచ్చి ఆయన సన్నిధిలో మనమందరము కనిపించే ఈ ఆధిక్యతను ప్రభు మనకిచ్చాడు. అందును బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకర నామమునకే సమస్త ఘనత, మహిమ, స్తుతి యుగయుగములు కలుగును కాక. ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధన కొంచెం ఇంకా మన వాళ్ళు వస్తూ ఉన్నారు, మంచిది. ఎందుకంటే 8 గంటలకు అనేటువంటిది గత వారం సెక్రటరీ గారు అనౌన్స్ చేశారు, మనకు తెలుసు.
కొంచెం ఇంకా తెలియక పోవటను బట్టి 8:30కు అనుకున్న భావనతో వస్తూ ఉన్నారు. ఇది ఏమైనా మంచిది. మనము వచ్చే వారానికి అందరం మళ్ళీ అందరికీ తెలిసిపోతుంది కనుక మరొక్కసారి మనవి చేస్తున్నాం. 8 గంటలకే ఎండాకాలం కనుక మనము ప్రతి సంవత్సరం మన వాడుక చొప్పున ఇప్పుడు కూడా 8 గంటల ఆరాధనకు దయచేసి అందరూ రావాలి అని మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. ఈ ప్రత్యేక ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములను వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులరా, దయచేసి అందరూ కూడా దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ఎత్తబడుట, ఎక్కిపోవుట అన్నటువంటి శ్రేష్టమైన అంశాలు. ఎత్తబడుట, ఎక్కిపోవుట. ఎవరు ఎత్తబడతారో వారే ఎక్కిపోవుటకు, ఎత్తబడిన వారు ఎక్కిపోవుటకు వారే యోగ్యులు, వారే సామర్థ్యం కలిగిన వారు. అలాగే ఆత్మీయంగా కూడా ఎవరైతే కొనబడిన వారో కొనబడిన వారే కొనిపోబడుటకు యోగ్యులు, సామర్థ్యం కలిగిన వారు. కొనబడిన వారే కొనిపోబడుటకు యోగ్యులు, సామర్థ్యం కలిగిన వారు. కొంచెం మీలో కొందరికి అర్థమైంటుంది, కొందరికి అర్థం కాకపోయి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మంచి వివరణ తీసుకుందాం మంచిగా. ఎందుకనగా ఎన్ని సంవత్సరాల నుంచి మనం చర్చలకు వస్తున్నా, ఎన్ని సంవత్సరాల లోక సంబంధమైన సభ్యత్వాలు మనకు కలిగి ఉన్నా, ఈ అనుభవమే లేకపోతే, ఎత్తబడిన అనుభవం లేకపోతే, అలాగూ కొనబడిన అనుభవమే లేకపోతే ఇన్ని సంవత్సరాల సభ్యత్వం వేస్ట్. మనము అన్ని కలిగి ఉన్నాము అనేటువంటిది ఏదున్నా అంతా వేస్టే, ఏ ప్రయోజనం లేదు. మన వయసు 30 దాటి 40 దాటి 50 దాటి 60 దాటి 70 దాటి ఇంకా పైకి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే కొనబడిన అనుభవంలో మనం ఉన్నామా లేదా, కొనబడ్డామా లేదా? యామ్ ఐ పర్చేజ్డ్? నేను ఐ పర్చేజ్డ్ కాదు, ఐ పర్చేజ్డ్ వేరు. యామ్ ఐ పర్చేజ్డ్? నేను కొనబడ్డానా? ఈ అనుభవం మనం కలిగి ఉంటే యోగ్యులము, ధన్యులము, సామర్థ్యం కలిగిన వారం. ఈ అనుభవం లేకపోతే ఇప్పటికి ఈరోజు వాక్యంతో పూర్తిగా మారిపోవాలి, మారు మనసు పొందాలి. వాక్యం ద్వారా మనమందరం కూడా మంచిగా సత్యాన్ని తెలుసుకొని, ఒకవేళ ఇంతవరకు అనుభవమే లేకపోతే ఇప్పటి నుంచైనా అనుభవంలో సాగిపోవాలి. మనలో ఒకవేళ లోక సంబంధమైనటువంటి ఆచారప్రాయమైనటువంటి వాడుక చొప్పున రెగ్యులర్గా కలిగి ఉండేటువంటి విధానాలు ఎన్ని ఉన్నా, ఇది కంపల్సరీ. దేవుని వాక్యం ఇది మ్యాండేటరీ చేసింది. మ్యాండేటరీ అంటే యూ మస్ట్ బి పర్చేస్డ్. I must be purchased and you must be, we all ought to be purchased. అయితే విషయం ఏంటంటే మనము కొనబడాలి అని చెప్పేసి ఆల్రెడీ కొనబడ్డాం ప్రియులరా. ఇది దీంట్లో ఉన్న గొప్ప సత్యం. అందరము ఇప్పుడు కొనబడ్డామంటే నేను ఎట్లా కొనబడాలి అని ఒక డౌట్ రావచ్చు. ఇదేంటి పాస్టర్ గారు ఎట్లా చెప్తున్నారు, నన్నెవరు కొంటారు అసలు? కొనబడ్డామంటే నన్ను ఎవరు కొంటారు అసలు? ఎవరు కొంటారు నన్ను అని అనుకోవచ్చు మీలో. కొనబడడం అనేటువంటిది ఆల్రెడీ మనమందరము కొనబడ్డాము. వీఆర్ ఆల్ పర్చేజ్డ్. అందరము కొనబడ్డాము, అయిపోయింది. నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, ఈ విషయంలో ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది, లోకంలో ఉండే అనేక మంది యేసు ప్రభును ఎరగనటువంటి వారు, ఈ విషయంలో వాళ్లకు అర్థమైనా కాకపోయినా, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాళ్ళు ఏ విషయంలో ఎట్లా ఉన్నా, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండ్ ట్రూ. దిస్ ఈజ్ ట్రూత్. ఏంటనంటే మనము కొనబడ్డాము. ఎలా కొనబడ్డాము? యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తము చేత కొనబడ్డాం. అది ప్రియులరా.
యేసు ప్రభువారు ఇన్ హిస్ ఫస్ట్ అడ్వెంట్, జీసస్ క్రైస్ట్, హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ and he shed his precious blood on the cross of Calvary for us, and he was crucified for us, and he was wounded for us and crucified for us and shed his precious blood for us, and he died for us. As he died, as he shed his precious blood, now we are all purchased by his precious blood. మనమందరం కూడా ఆయన రక్తము చేత మనమందరము కొనబడ్డాము. ఇది క్రైస్తవ లోకం. ఇందులో ఇక్కడ మీలో చాలామంది ఈ విశ్వాసంలో ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యం అది చాలా సంతోషం. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఇంకా ఈ విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉండరో, మనము కొనబడ్డాము ఆల్రెడీ యేసు ప్రభు రక్తము చేత అనేటువంటి అనుభవం మిగిలిన లేకపోతే ఇప్పుడైనా అనుభవం కిందికి మీరు రావాలి అని మీకు సవినీయంగా ప్రభువును వాక్యమును బట్టి మనవి చేస్తూ ఉన్నాం ప్రియులారా. వీఆర్ ఆల్ పర్చేస్డ్. యేసు ప్రభు రక్తము చేత మనమందరం. ఒక మాట చూద్దామా? అపోస్తలుల కార్యములు, దయచేసి రండి. అపోస్తలుల కార్యములు 20 అది అంటే రెఫరెన్స్ చెప్పండి, అందరికీ వచ్చేస్తుంది. అది మీరు చదువుతున్న రెఫరెన్స్. ఇప్పుడు చదవండి మీరు చదవండి, మా గ్రేస్ మేరీ గారు, ఎందుకంటే అందరికీ వాయిస్ వస్తుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకును పరిశుద్ధాత్మతో మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగాను ఉంచెను. ఆ యావత్తు వందనమును గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, మనమందరము కొనబడిన వారం. వీఆర్ ఆల్ పర్చేస్డ్. ఇదన్నమాట దీంట్లో ఉన్న గొప్ప మూల సత్యం ప్రియులారా. అందుకే నేను మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నా, మంచిగా ఈ వాక్యాన్ని, సిలువను గూర్చిన వార్త ధ్యానాల్లో ఉన్న మనం తప్పనిసరిగా ఈ సత్యం తెలుసుకోవాలి, ఈ అనుభవంలోనికి వచ్చి తీరాలి. లేదనంటే ఇంకా ఎన్ని లెంట్ డేస్ మన మధ్యలో దాటిపోయినా, ఇంకెన్ని గుడ్ ఫ్రైడేలు దాటిపోయినా, ఇంకెన్ని ఈస్టర్లు దాటిపోయినా, సంవత్సరం వెంబడి సంవత్సరము ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకునేదానికే సంఘం ముందుకు పోతూ ఉండడం, ఇది పూర్తిగా దేవునికి ఇష్టమైన, దేవునికి సంతోషకరమైన కార్యం కాదు. దేవుని పిల్లలైనటువంటి వారు అలాగూ ఈ విషయంలో సత్యం తెలుసుకున్న సత్యమందు వారు అలా ఆ సత్యానికి వారు అనుసరించేటువంటి వారుగా, ఆ సత్యమును అనుసరించేటువంటి వారుగా ఉండి అలాగూ సత్యం విషయంలో సంపూర్ణులుగా సాగిపోవాలి అన్నటువంటిదే దేవుని దయాపూర్వక సంకల్పం కనుక మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సత్యాన్ని దయచేసి అందరూ కనుక మనము నమ్మినా నమ్మకపోయినా వీఆర్ ఆల్ పర్చేజ్డ్. మనమందరము కొనబడ్డాము. కొనబడినటువంటి మనం ఆ అనుభవంలోనికి రావాలి పిల్లరా, అనుభవంలోనికి రావాలి. అంటే ఇప్పుడు ఏంటంటే నేను కొనబడినాను అనేటువంటిది నీకు ఇప్పుడు ఇక్కడ ఫెయిత్ అవసరం, విశ్వాసం అవసరం. దేవుని మాట చేత, దేవుని వాక్యం చేత దైవజనులు వాక్యం అందిస్తున్నప్పుడు ఈ వాక్యం అనేది సిలువను గూర్చిన వార్త, ఆ స్వార్థ వాక్యం అందించబడుతున్న వేళ నిజంగా నేను ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల నా జీవితంలో కొనబడిన అనుభవం క్రిందికి నేను వచ్చానా లేదా, కడుగబడిన అనుభవం క్రిందికి నేను వచ్చానా లేదా అనేటువంటిది మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకవేళ అలా అనుభవంలోనికి రాకపోతే ఈరోజే దేవుని వాక్యం ద్వారా అందరూ కూడా మంచిగా అనుభవంలోనికి రావాలని మీకు మనవి చేస్తున్నా. జరిగినటువంటి పాత నిబంధనలోని ఒక చారిత్రాత్మక ఘట్టం ఏంటంటే ప్రియులారా, మనము సంఖ్యాకాండం 21వ అధ్యాయము చదువుకున్నాం. రండి సంఖ్యాకాండం 21 అలా దగ్గర ఉంచుకుందాం. ఆ సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో అక్కడ నిదానించి చూచినందున బ్రతికెను అనేటువంటి మాట
చూస్తున్నాం. నిదానించి 9వ వచనం, నిదానించి చూచినందున బ్రతికెను అనేటువంటి మాట. దయచేసి ఈ మాట అందరూ గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నా. అది ఏంటంటే జరిగినటువంటి సంభవం. ఒక 3 లేదా 5 నిమిషాలు మీ గమనంలోనికి తెస్తాను. అక్కడ జరిగినటువంటి ఈవెంట్ ఏంటి, అక్కడ ఏం జరిగింది అని. ఇజ్రాయేలీల జీవితాల్లో ఎప్పుడు కూడా సనుగుళ్ళు గొణుగుళ్ళే. అలా అందరూ అంటే అందరూ కాదు సుమా, ఇది మాట అందరూ తెలుసుకోవాలి. ఒకవేళ ఇజ్రాయేలీలు అందరూ సనుగేటువంటి వాళ్ళ, అందరూ గొణిగేటువంటి వాళ్ళేనా? అందరూ గొణుగుతూ అందరూ సనుగుతూ ఉంటే మోషే పరిచర్య చేయలేడు, అహరోను అలా ముందుకు సాగి రాలేడు. అలా అట్ట కాదు, యెహోషువ లాంటి నమ్మకమైనటువంటి వారు, కాలేబు లాంటి నమ్మకమైనటువంటి వారు, అలాంటి వారు, వారి కుటుంబాలు, అలాగూ వారి సంతానం, వాళ్ళు ఎంతో విధేయులుగా అలాగూ మోషే నాయకత్వాన్నైనా పరిచర్యనైనా ప్రార్థనాపూర్వకంగా బలపరుస్తూ ముందుకు సాగి వస్తున్నటువంటి ఎంతోమంది ఉన్నారు. అయితే అలా ఉంటున్నటువంటి వారిని బట్టి ఆ విశ్వాస యాత్ర అరణ్యంలో వారి ప్రయాణాలు వాగ్దాన భూమిలోనికి ముందుకు అడుగులు పడుతూ వెళ్ళిపోతూ ఉంటున్నాయి. అంతేగాని అందరూ అలాంటి వారినైతే ఇంక పరిచర్య చేయడం కష్టం, ఆగిపోతుంది అక్కడే. ఇది దయచేసి ఇది గుర్తుంచుకోవాలి. ఇజ్రాయేలులు అందరూ అని అంటే వాక్యంలో రాసేటప్పుడు అలాంటి భావాలు వచ్చినా మొత్తం 100 మంది ఉంటే 100 మంది అలాంటి భావం కలిగిన వాళ్ళే, ఒక మోషే ఒక్కడే సపరేట్ అనేటువంటిది కాదు. ఇలాంటి యెహోషువ లాంటి వాళ్ళు ఉన్నారని గుర్తుంచుకోండి, అలాగూ కాలేబు లాంటి వాళ్ళు ఉన్నారని గుర్తుంచుకోండి, కొంతమంది మంచిగా బెసలేలు లాంటి వాళ్ళు పరిచర్యలో ఉంటున్నారనేటువంటిది గుర్తుంచుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా. సరే, ఓకే, సబ్జెక్ట్లోనికి వద్దాం. ఒక ప్లేస్లోకి వచ్చినారు పిల్లరా. ఆ ప్లేస్ ఏంటంటే వాస్తవంగా ఆ కొండల మధ్యలో తిరుగుతూ ఉన్నారు. అప్పటికి కాదేషు బర్నియా దాటిపోయింది. కాదేషు బర్నియా అనుభవం కూడా వాళ్ళు దాటి వచ్చినారు. కాదేషు బర్నియా అనుభవం ఏంటి అని అంటే బండతో మాట్లాడేటువంటి అనుభవము. మొట్టమొదట హోరేబ్ అనుభవంలో బండను కొట్టే అనుభవం. ఇది బండను మాట్లాడే అనుభవం, కాదేషు బర్నియా అనుభవం. మోషే ఒక విషయంలో కరెక్ట్గా ప్రవర్తించాడు, నిర్గమకాండం 17వ అధ్యాయం. కానీ కాదేషు బెర్నియా అలాగూ సంఖ్యాకాండం 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ కాదేషు బెర్నియా దగ్గర తాను తొట్టుబాటు పడ్డాడు, ఆవేశానికి లోనయ్యాడు, కోపపడ్డాడు. వాళ్ళ సనుగులు గొనుగుళ్ళు, వాళ్ళ మాటలు, ఇవన్నీ కూడా మోషేను వాళ్ళ అన్నైనటువంటి అహరోన్ను చాలా బాధ పెట్టాయి. అందుకు ఎప్పుడు టెన్షన్కు అనగా వాస్తవంగా బై నేచర్ స్వాభావికంగా మోషే చాలా కోపిష్టి పిల్లరా. మోషే స్వభావము వెంటనే కోపగించుకుంటే స్వభావం, ఇంకా అవసరమైతే వెంటనే కొట్టే స్వభావం, ఇంకా అవసరమైతే ప్రాణాలు తీసే స్వభావం కూడా మోషేది. మనకు తెలుసు. అలా ఒకసారి ప్రవర్తించినాడు కూడా. కోపం వచ్చింది, కోపం తట్టుకోలేక ఒకడిని కొట్టినాడు. కొట్టిన తర్వాత వాడు ఇంకా అతి మాట్లాడితే వాడిని చంపినాడు. చంపేసి వాడిని ఇసుకలో కూడా బాధ పెట్టేసేసేసినాడు. ఇవన్నీ కూడా మోషే జీవితంలో దేవుని ఎరగక ముందు, అలాగూ జీవము కలిగిన దేవుని ఎరుగక ముందు, యెహోవా అన్న నామం తన జీవితంలో తనకు అలా ప్రత్యక్షపరచబడక మునుపు, అలా తాను కూడా ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుని మండుచున్నటువంటి పొద అనుభవాలు అవన్నీ కూడా తన జీవితంలోనికి రాక మునుపు మోషే జీవితం, ఆయన స్వభావం అలా ఉండేటువంటిది. ఇప్పుడు మోషే చాలా మారిపోయాడు ప్రియులారా. మండుచున్నటువంటి పొద ఎదుట తన జీవితాన్ని మార్చుకొని ఇజ్రాయేలులకు నాయకత్వం ఉండడం. 40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారుడుగా, అలాగూ ఒక రాజకుమారుడిగా వెలుగొంది. ఆ తరువాత తన్ను తాను పూర్తిగా అలా మారిపోయి అరణ్యములో గొర్రెల కాపరిగా ఉండి, మొట్టమొదట రాజకుమారుడిగాను, రెండవదిగా గొర్రెల కాపరిగాను, మూడవదిగా ఇప్పుడు ఇజ్రాయేలులను నడిపించే ఒక నాయకుడుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే సాగిపోతూ వస్తున్నాడు మోషే ప్రియులారా. ఇలాంటి మోషే అనుభవాల్లో తాను తప్పిపోయినటువంటి పరిస్థితి 39 సంవత్సరాల సేవా పరిచర్యలో
తప్పిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేను అందుకే మీకు అనేక మారులు చెప్పాను కనుక నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయలేదు. జస్ట్ మీకు అలా టచ్ చేసి మీ గమనంలో ఉంచి మనం జరిగిన సంభవంలోనికి ముందుకు వెళ్ళాలన్నదే నా ఉద్దేశం. అలా 39 సంవత్సరాల సేవా పరిచర్యలో ఇంకా దగ్గరికి వచ్చాం. వాగ్దాన భూమి దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే వాగ్దాన భూమి వచ్చేస్తుంది. ఇంకొన్ని మాసాల్లో వాగ్దాన భూమిలో మేము అడుగు పెడతాం అని అనుకుంటున్నటువంటి సందర్భంలో, సంతోషంగా ఉన్న సందర్భంలో మోషే కాదేషు బెర్నియా దగ్గర ఆ బండ దగ్గర తాను తప్పిపోయాడు. వాళ్ళన్నా తప్పిపోయాడు. బండతో మాట్లాడమంటే కోపంతో బండను కొట్టారు. దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు గనక అది హోరేబు దగ్గర చేయాల్సిన పని యేసుప్రభు శిలువకు సాదృశ్యమైన, అలాగూ ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి చీల్చబడిన బండ, ఆ అనుభవానికి సాదృశ్యమైన హోరేబు దగ్గర చేయాల్సిన పని హోరేబు దగ్గర పరిపూర్ణం చేసి బాగానే చేశారు. కానీ కాదేషు బర్నియా దగ్గర పునరుద్ధానుడైన యేసుక్రీస్తును, హెచ్చింపబడిన యేసుక్రీస్తును, ఎత్తబడిన యేసుక్రీస్తును, పరలోకవాసి అయిన యేసుక్రీస్తును, ఎక్కిపోయిన యేసయ్య, ఎత్తబడిన యేసయ్యను, హెచ్చింపబడిన బండ కాదేషు బెర్నియా బండ, ఆ బండ దగ్గర దేవుని పరిశుద్ధతను సన్మానించకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళి హోరేబు దగ్గర ప్రవర్తించినట్లే కాదేషు అనగా పరిశుద్ధత అని అర్థం. పరిశుద్ధత దగ్గర పరిశుద్ధత కనుపరచని మోషేను దేవుడు ఏమాత్రం ఉపేక్షించలేదు. ప్రియులారా, దేవుడు ఉపేక్షించకుండా మోషేను, అహరోన్ను ఎంత శిక్షించాడో మనకు తెలుసు. ఆ సమయంలో నిజంగా ఎవరికైనా కూడా అది ఎట్లుంటుందంటే, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా మంచిగా ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎగ్జామ్ రాసామనుకుందాం, స్టూడెంట్స్ విషయాల్లో వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోయింటారు, మెయిన్ ఎగ్జామ్ ఒకటి జరుగుతుంది, మెయిన్ ఎగ్జాము అంతా కంప్లీట్ అయిపోయింటుంది. అలాగూ నెక్స్ట్ వచ్చేసేసి ఇంటర్వ్యూకి వస్తాం, అన్నీ మంచిగా చేస్తుంటాం. దగ్గరికి వచ్చి ఆ కొంచెము 1 మార్కులోనో 2 మార్కుల్లోనో మనము మిస్ అయిపోతే మనము ప్రయత్నించిన ఆ ప్రయత్నం అంతా కూడా, ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయారన్న బాధ, వేదన ఎంత వద్దనుకున్నా కూడా పిల్లల్లో అలా ఉండిపోతుంది. నేను కూడా ఒకసారి నా కుమారుని గురించి చెప్పాను. పిల్లరా, ఎంత బాధ వేదన ఉంటుందంటే, ఇప్పుడు సిఎంసికి ఫస్ట్ అంటే మా అబ్బాయి ఎంబీబీఎస్ సీట్ రాకముందు మాట చెప్తున్నా, ఇప్పుడు వాడు ఎంబీబీఎస్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు ఎంఎస్ కొరకు అని చెప్పేసి అక్కడే అడ్మిషన్ ఆ విషయాల్లో ముందుకెళ్ళిపోతున్నాడు. అది వేరే సంగతి. అనగా 6 సంవత్సరాల క్రితం మాట ఏంటంటే, వానికి సిఎంసిలో అడ్మిషన్కు ఇంటర్వ్యూకు కాల్ ఫార్ చేసినారు. అడ్మిషన్ అంతా ప్రాసెస్ అయిపోయింది, అందరి యొక్క స్పాన్సర్షిప్ అయిపోయింది, అన్నీ తీసుకొని నేనే బాబుని తీసుకొని అక్కడికి ఆ యొక్క కౌన్సిలింగ్కు వెళ్ళామన్నమాట. కౌన్సిలింగ్కి వెళ్తే ఇంకా జస్ట్ ఆ మార్క్స్ దగ్గర ఏం జరిగిందంటే, ఇప్పుడు మనకు తెలియదు, మీరు ఒక్కొక్క డయాసిస్ నుంచి వాళ్ళను సెలక్షన్స్ ఉంటాయన్నమాట. ఓ డయాసిస్కు ఒక సీట్ అని, కొన్ని డయాసిస్లకు 2 సీట్లని అలా వాళ్ళు కేటాయించి ఉంటారు. అది సిఎంసి యొక్క వాళ్ళ నామ్స్లో ఉంటుంది. ఒక సీట్ ఉంది, ఆ సీటు ఓన్లీ క్రిస్టియన్స్ అని సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు తీరా అన్నీ పిలిచినప్పుడు ఇంకా మన అబ్బాయి సీట్ దగ్గరికి వస్తేనే సీట్ ఖాళీగానే ఆ కౌన్సిలింగ్లో చూపిస్తూ ఉంది. అమ్మయ్య ఇంకా సీట్ వస్తుందని నా వైపు చూసి, డాడీ ఇంకా ఎవరు వచ్చి ముందుకు చేరలేదు, ఇంక మనకే సీట్ వస్తుంది, సిఎంసిలో సీట్ వస్తుంది అని చెప్పేసి ఆనందంగా ఇంకా ఫైల్ దగ్గర పట్టుకున్నాం. పేరు పిలిచడం ఆలస్యం, ఇంక వెళ్ళి ఆ ఫైల్ ఇచ్చేసేసి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరము ఇంకా నెక్స్ట్ మన ఈ ప్రాంతం నుంచి, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ పేరు పిలిచేటప్పటికీ నేను చేసినట్టు ఇద్దరం లేచి నిలబడినాం, ముందుకెళ్ళినాం. ముందుకెళ్ళేసరికి మాకంటే ముందు జస్ట్ కొన్ని క్షణాలు అంతే, పిల్లల క్షణాలు, ఒక అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి నిలబడ్డారు. వాళ్ళిద్దరు వచ్చి ముందు నిలబడ్డారు, మా అబ్బాయి నేను నిలబడినా. ఇప్పుడు ఉండేది సీటు ఒక్కటే, ఆ ఒక్క సీటుకు ఇద్దరు నిలబడ్డారు. ఇద్దరు నిలబడితేనే అప్పుడు ఆ పాప ముందు ఇచ్చేసింది అక్కడ ఉన్నటువంటి సర్టిఫికెట్స్ వెరిఫై చేసే వాళ్ళకు. వాళ్ళు చూసేసి వెంటనే మా అబ్బాయి డాడీ ఆ అమ్మాయి వచ్చింది డాడీ అని చెప్పేసాను.
ఎవరు కొత్త అమ్మాయి వేరే అనగా చిత్తూరు జిల్లాలోనే ఒక ప్రాంతం నుంచి వచ్చింది. నేను చేసినట్టే మా బాబు మార్క్స్ ఇంతే ఉన్నాయి మేడం, మా బాబు మార్క్స్ కూడా ఇంతే, సేమ్ మార్క్స్. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి సీటు? ఆ సేమ్ మార్క్స్లో ఇంకా టెన్షన్ మొదలైందనమాట. వాళ్ళు అంటున్నారు బయాలజీలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అడిగినారు. అనగా నీట్లో వచ్చినటువంటి మార్క్స్లో బయాలజీని క్రైటీరియాగా తీసుకున్నారు. ఆ బయాలజీ క్రైటీరియాగా తీసుకున్నప్పుడు పాయింట్ 24 ఎంత మార్క్స్ ఒకటే 0.24 బయాలజీలో ఆ పాపకు ఎక్కువ వచ్చినాయి. జస్ట్ 0.24 అంతే, ఎక్కువేం లేదు. మళ్ళీ అనగా 2 మార్కులో 3 మార్కులు 5 మార్కుల తేడా కూడా కాదు. జస్ట్ ఆ క్యాలిక్యులేషన్స్లో వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే, ఎందుకంటే మావాడు టెన్షన్ పడుతున్నాడు, ఆ పాప టెన్షన్ పడుతుంది, మే పేరెంట్స్ ప్లీజ్ అక్కడ వాళ్ళు బంగపోతూ ఉన్నారు. వాళ్ళ నాన్న నా దగ్గరికి వచ్చి, సార్ అమ్మాయి సార్ మీరు పక్కకు తప్పుకుంటే మా అమ్మాయికి వస్తారు అంటే ఇట్లా వీడు బాధపడుతున్నాడు. సరే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ బయాలజీలో ఆ 0.24 ఎక్కువ వచ్చింది. పాపకే అని చెప్పేసానని సీట్ కేటాయించినారు. అమ్మాయికని కేటాయించి ఎప్పుడైతే ఆ పాప ఆ సర్టిఫికేట్ అనగా ఫైల్ తీసుకొని ఆ పాపది ఇట్లంటేనే ఆ కౌన్సిలింగ్ దాంట్లో ఆ పాప పేరు పడిపోయింది, ఆ పాపకు అలాటెడ్ అని. ఇక వెంటనే నా కుమారుడు ఆ ఫైలు నా ముందర చూస్తా అంటే గబక్కిన నా మీదకి అట్లా వేసేసినాడు. బాధ తట్టుకోలేక నా చేతులు అట్లా పెట్టేసేసి ఆ కౌన్సిలింగ్ హాల్లోనే అక్కడ ఒక టేబుల్ ఉంటే టేబుల్ దగ్గరికి వెళ్ళి వాడు వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. కౌన్సిలింగ్ హాల్లో ఏడుస్తూ ఉన్నాడు. ఏంటంటే నోటి దగ్గరికి వచ్చి ఇంకా కొన్ని క్షణాలంతే సీట్ వస్తుంది, సిఎంసిలో ఎంబీబీఎస్ చదువుదామనుకుంటే క్షణాల్లో మిస్ అయిపోయింది. అంటే అంతగా ఎఫర్ట్ అంతా పెట్టి స్పాన్సర్షిప్లు తీసుకొని అన్నీ చేసుకొని అన్ని రకాలుగా ముందుకెళ్ళి ఎంతో ప్రయాసపడితే లాస్ట్ క్షణంలో 0.24 దగ్గర. అందుకే యవ్వన కుమారులు కుమార్తెలు ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న వాళ్ళకు ప్రత్యేకంగా పిల్లలకు తినడం బాగా చదవండి నాన్న. ప్రతి ఒక్క మార్కు కూడా చాలా చాలా విలువైంది. ఈ విలువైన మార్క్స్ మనం సెక్యూర్ చేయాలంటే మనకిచ్చిన జ్ఞానం మనం కలిగి ఉన్నటువంటిది మంచిది, సంతోషం. కానీ ప్రభు యొక్క కృప కావాలి, ఆయన ఆశీర్వాదం కావాలి. ఆయన కృప ఆశీర్వాదాలు ఉంటే మనకు తప్పకుండా సీట్ వస్తుంది, తప్పకుండా కాబట్టి ప్రతి మార్కు కొరకు ఎట్లా మనము సెక్యూర్ చేసుకోవాలి, ఎలా స్కోర్ చేయాలి అనేటువంటిది అలాగూ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఇప్పుడు సిద్ధపడుతున్నారు కనుక వారికి ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకోండి, చదవడం మొదలుపెట్టండి. ప్రార్థన చేసుకోండి, చదవడం. అప్పుడు వెంటనే ఆ పాప కట్ట ఇచ్చిన తర్వాత వీడు ఏడుస్తుంటే నేను నా కుమారుని దగ్గరికి వెళ్ళలే. ఆ పాపను కంగ్రాచులేషన్ చెప్పిన తర్వాత ఆ పాప వచ్చేసేసి అంకుల్ మీరు పాస్టర్ అంకుల్ కదా అనింది. అవును మా పాస్టర్ అంకుల్ అని చెప్పేశానన్న. అంటేనే అంకుల్ నా కోసం ప్రేయర్ చేయండి అంకుల్, నన్ను బ్లెస్ చేయండి అంకుల్ అనింది ఆ బిడ్డ. అప్పుడు ఆ ఎగ్జామ్ హాల్లో కౌన్సిలింగ్ హాల్లో అటు ప్రక్కకు తీసుకెళ్ళి సిఎంసి కదా ప్రార్థనలు హ్యాపీగా చేసుకోవచ్చు, ఎవరు ఏ అబ్జెక్షన్లు ఉండవు, ఏం లేదు, హ్యాపీగా ప్రార్థనలు చేసుకుంటారు. అక్కడ దేవుణ్ణి స్తుతిస్తారు, ప్రక్కనే అక్కడ అన్నీ ఉంటాయి. సో ఆ ప్రక్కకి వెళ్ళి 2 నిమిషాలు ఆ పాప తల మీద చేతుల నుంచి బ్లెస్ చేసి గో హెడ్ నాన్న, మంచిగా మన సమాజానికి దేశానికి నువ్వు మంచిగా డాక్టర్గా బాగుండు తల్లి అని చెప్పేసి అని బ్లెస్ చేసి వీరి దగ్గరికి వచ్చేసరికి ఏడుస్తూ ఉన్నాడు. వాడిని తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసేసినాం. ఇప్పుడైతే దేవుని కృప వల్ల అన్నీ సాధ్యపరచబడి ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి పొందేదానికి దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. అంటే నేను ఎందుకోసం ఏమంటున్నానంటే ఒకప్పుడు ఒకటి పోగొట్టుకుంటే దేవుడు ఆ తర్వాత మళ్ళీ స్టడీస్ తర్వాత ఇప్పుడు పీజీ స్టడీస్కు మిగిలిన వాటికి అన్నీ కూడా సాధ్యమవుతుంది. ఓకే, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే యవ్వన కుమారులు కుమార్తెలు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎక్కడైనా మిస్ అయిపోయారేమో, ఎక్కడైనా ఆ పరిస్థితులలో దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటున్నాయేమో, నన్ను డోంట్ బి డిసప్పాయింటెడ్ నాన్న, ప్లీజ్ డోంట్ బి డిసప్పాయింటెడ్. ద గాడ్ ఆన్ హూమ్ యూ ట్రస్ట్,
The God on whom we trust, the God on whom our parents trust, is a God of doing miracles in our life. He is never failing God and never changing God. ఒకవేళ అట్ ప్రజెంట్ ప్రస్తుతానికి మనకు ఒక ఫెయిల్యూర్, ప్రస్తుతానికి ఒక డిసప్పాయింట్మెంట్, ప్రస్తుతానికి ఒక అడ్మిషన్ మనం కోల్పోయినటువంటి పరిస్థితి, కానీ దేవుని యందు అనగా ప్రభువులో మనం అలాగే ముందుకు సాగిపోతూ ధైర్యంగా విశ్వాసం, ఇంకా ఇది పోతే ఇంకా జీవితమే లేదు, ఇది పోతే ఇంకా ఏమీ లేదు అనేటువంటి ఆ భావన దయచేసి తెచ్చుకోకుండా, ప్రభు నా కోసం దాచిపెట్టిన మేలు, ఆయన దాచి ఉంచిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు అది గొప్పది, వాక్య ప్రకారంగా అది గొప్పదని భావించి యవన కుమారులారా కుమార్తెలారా మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు వెళ్ళండి. ప్రభు తప్పకుండా సక్సెస్ ఇస్తాడు. నా కుమారుని విషయంలో ప్రభు కృప చూపించినాడు. ఎక్కడ ఆ రోజు పోగొట్టుకున్నామో ఈరోజు ఒక రైట్ ట్రయల్గా హ్యాపీగా మళ్ళీ అడ్మిషన్స్లో ముందుకు సాగిపోవడానికి ప్రభు కృప ఇచ్చినాడు. ఎందుకోసం మీ మాట అంటున్నా అంటే మన ప్రభు ఆయన ఏమైనా చేయగలడు. రైట్, మనం సబ్జెక్ట్లో అనుకో. మోషే జీవితంలో అలా తాను కోల్పోయినటువంటి పరిస్థితి ఎంత బాధ ఉంటుందంటే 39 సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి మహానుభావుడు లాస్ట్ డేస్లో ఇంకా దగ్గరికి వచ్చింది, వాగ్దాన భూమి దగ్గరికి వస్తుంది. ఆ వాగ్దాన భూమి నెబో కొండ, ఆ నెబో పర్వతం, ఆ ప్రాంతంలోనికి వచ్చేసినారు. ఇంకా వెళ్తారు, ఇంకా కొన్ని మాసాల్లో వెళ్ళిపోతాం అని అనుకున్నటువంటి పరిస్థితులలో అక్కడ దేవుడు చెప్పాడు, నో, నువ్వు నా పరిశుద్ధతను సన్మానించలేదు. లీడర్షిప్ నేను ఇచ్చిన బాధ్యతలు, అలాగూ నా ప్రజలను నడిపించే విషయంలో నీవు జాగ్రత్తలు సరైన రీతిలో తీసుకోలేదు గనుక నీవు నీ బ్రదర్ నేను వాగ్దాన భూమిలోనికి మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు. మీ ఇద్దరు చచ్చిపోతారు, ఇక్కడే చచ్చిపోతారు. మీ అన్న అదిగో పలాని ప్లేస్లో ఆయన చనిపోతాడు, నువ్వు కూడా ఇదిగో ఈ కొండ ప్రాంతంలో నీ మరణం దగ్గరికి వచ్చింది, నీవు మరణించిన నీ మరణాన్ని అవన్నీ కూడా నేను చూసుకుంటాను. అయిపోయింది మోషే నీ కథ, నీ మరణం కూడా దగ్గరికి వచ్చింది. గాడ్ డిక్లేర్డ్. ప్రభు ఎప్పుడు కూడా పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ఎంత మాత్రము ఉపేక్షించడు సుమా. మామూలు పరిస్థితి కాదు మోషే అహరోనులు చేసింది. అలాగూ వాళ్ళు దేవుని పరిశుద్ధతను, ఆ పునరుద్ధానాన్ని హెచ్చింపబడిన బండ, ఎత్తబడినటువంటి ఆ బండ, ఎక్కిపోవలసినటువంటి ఆ శ్రేష్టమైన ఆ ఉన్నతమైన భావాలు కలిగిన కాదేశు అనుభవాన్ని వీళ్ళు వచ్చేసేసేసి రాంగ్ రూట్లోనికి తీసుకెళ్లారు. వాళ్ళ కోపంతో, వాళ్ళ ఆవేశంతో, వాళ్ళ బుద్ధిహీనతతో, వాళ్ళ బలహీనతతో. అందుకే దేవుడు ఉపేక్షించలేదు ప్రియులారా. అందుకే మనవి చేస్తున్నా, చివరి వరకు జాగ్రత్తనైనా అంతం వరకు సహించిన వాడే ఇప్పుడు మీరే చెప్పాలి, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడను. అంతం వరకు సహించాలి ఆ రక్షణ. సరే, సబ్జెక్ట్లోనికి వద్దాం. ఏం జరిగిందంటే అలా కాదేశు బర్నియా దాటి వచ్చిన తరువాత ఇప్పుడు మోషే ఇంకా తాను కూడా ఇంకంటే ఇంకా దగ్గరికి వచ్చింది, ఆయన మరణము అవన్నీ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితులలో ఇప్పుడు దేవుడు చెప్పినాడు, మోషే బాధపడుతున్నాడు. ఒక మాట వినండి నాయనా, సందర్భం చూడండి ఎట్లా ఉంటుందో. మోషే దేవుని దగ్గర ఏడ్చినాడు. ఏమని ఏడ్చినాడంటే, నేను ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆయన ఏడుస్తూ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినటువంటిది ఆడ ఒక చర్చ్ కట్టించినారు. ఆ నెబో పర్వతం అక్కడ ఒక చర్చి, అక్కడే ఈ ఇత్తడి సర్పానికి సాదృశ్యమైనటువంటిది అది కూడా ఒకటి అలా పెట్టేసినారు పిల్లరా. ఆ దగ్గరలో ఉండి చూసినాము, అక్కడ ఫొటోస్ తీసుకున్నాం. ఆయన ఏమని ఏడ్చినాడంటే, దేవా యెహోవా, దయచేసి వాగ్దాన భూమి నువ్వు నాకు చూపిస్తున్నావు, అదో వాగ్దాన భూమి కనిపిస్తుంది, ఎదురుగా కనిపించేటువంటిది యోర్దాను నైనా మోషే. ఆ తర్వాత ఇదిగో ఈ ప్రక్కన మృత సముద్రం ఉంది కదా, నెక్స్ట్ వచ్చేసేసి ఆ ప్రక్కకు నువ్వు దాటిపోతే వచ్చేదే వాగ్దాన భూమినైనా, ఆ ఎరుకో దాటుకొని వాగ్దాన భూమిలోనికి వెళ్తావు కాబట్టి అని నువ్వు నాకు చూపిస్తున్నావు ప్రభా, బాగుంది, నాకు దయచేసి 3 రోజులు గడువి ప్రభా. అక్కడ ప్రార్థన చేశాడంట. మనకైతే ఇక్కడ బైబిల్లో లేదు కానీ అక్కడ ఆడ రాయబడినటువంటి దాంట్లో ఉంది. ఆ ప్లేస్లో అక్కడ చర్చి కట్టించినారు. ఆయన మోకాళ్ళ నుండి ఏడ్చి ప్రార్థన చేసిన ప్లేస్ అది. ఆయన మోషే కన్నీటి ప్రార్థన. 3 days నాకు సమయం ఇస్తే
ప్రభువా నేనొక్కని వెళ్తాను, నేనొక్కని వెళ్ళి ఆ వాగ్దాన భూమిలోనికి అడుగు పెడతా, అడుగుపెట్టి అక్కడ ఉన్నటువంటి మట్టిని తాకి, ఆ వాగ్దాన భూమి ప్రామిస్ ల్యాండ్లో, ఆ హోలీ ల్యాండ్లో మట్టిని తాకి అక్కడ నేను నీకు బలిపీఠం, అక్కడ నేను ప్రార్థన చేసుకొని వెంటనే నేను ఒక్కని తిరిగి వస్తా, నాకు ఈ అవకాశం ఇయ్యవా ప్రభువా. మోషే కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎందుకంటే ప్రియులారా, మోషే ఎప్పుడూ వెళ్ళలే. అసలు ఇజ్రాయేలు దేశానికి మోషే వెళ్ళలేదు. అది సంగతి. ఆయన పుట్టిండేది ఐగుప్తులో, పెరిగిండేది 40 సంవత్సరాల ఐగుప్తులో. ఆ తర్వాత మండుచున్న పొద అనుభవాలు, మిగిలిన పరిస్థితులు అవి 40 సంవత్సరాలు, అదంతా ఆ చుట్టుప్రక్కలే. ఆ తర్వాత పరిచర్య, ఆయన నాయకుడుగా, లీడర్గా దేవుడు ఏర్పాటు చేసుకొని నడిపించింది, ఇదంతా ఇక్కడే ఇజ్రాయేలు ప్రజలతో ఈ ప్రక్కనే ఉంటున్నాడు. కానీ వాగ్దాన భూమిలోనికి మోషే వెళ్ళలేదు. అందుకు ఆయన తపన, ఆయన ఆశ, ఆయన యొక్క విజ్ఞాపన, ఆయన కన్నీళ్ళు ఏంటంటే, ఎలాగైనా ఇదిగో నా పితరులు అబ్రహామునకు నా దేవుడిచ్చిన వాగ్దాన భూమి, ఇస్సాకునకు ఇచ్చిన వాగ్దాన భూమి, ఇజ్రాయేలు యాకోబునకు ఇచ్చిన వాగ్దాన భూమి, ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళి ఆ యొక్క మట్టి మీద, నేను ఆ గడ్డ మీద ఉండి అలా కొద్దిసేపు గడిపి వస్తానన్నా కూడా గాడ్ డిడ్ నాట్ అలౌ మోసెస్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. అందుకే ఎంత జాగ్రత్త పడాలంటే, మామూలు కాదు రక్షణ అంటే, మామూలు కాదు ప్రియులరా. దేవుని సేవ పరిచర్య జరిగించడం అంటే మామూలు కాదు. ఇంకొకటి ఏంటంటే, పరిచర్య చేయడం ఒక ఎత్తు అయితే, దేవుడు మన జీవితాల్లో మనందరికీ ఒక జడ్జిమెంట్ దేవుడు పెట్టేసినాడు. ఆ జడ్జిమెంట్ ఎక్కడ పెట్టినాడో తెలుసా? మన నాలుకలోనే పెట్టేసినాడు. ఎవరికి వాళ్ళకు జడ్జిమెంట్ దేవుడు నాలుకల మీదనే పెట్టేసినాడు. మన నాలుకను మనం మిగిలిన మంచిగా ఇప్పుడు ఆ రోజు మోషే నాలుకను సద్వినియోగం చేసుకోలేకపోయినాడు, అంతే. మోషే నాలుకను సద్వినియోగం చేసుకోలేక తొందరపడి మాట్లాడడం. ఈరోజు మనమైనా దేవుని సేవా పరిచర్య చేస్తున్న వారిని గురించి అయినా, పరిచర్య నేనేందో మాట్లాడినా, నేనేదో గొప్పగా మాట్లాడినా, నేనేందో అని చెప్పేసానంటే అదంతా మన ఫూలిష్నెస్ అవుతుంది. దేవుని దృష్టిలో భయంకరమైన పాపం అవుతుంది ప్రియులరా, పాపం అవుతుంది. మన నాలుకలు దేవుని దృష్టిలో జడ్జిమెంట్ ఎదుట నిలవబెట్టేది ఇవే. యాకోబు పత్రిక చదవండి, 3వ అధ్యాయంలో నేను చెప్పిన విషయాలన్నీ ఉంటాయి. సో ఈ నాలుకలు జాగ్రత్తగా మనం పెట్టుకోకపోతే, మనం ఏం మాట్లాడినామో ప్రతి మాటకు మనము ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ సహోదరుని మీద కానీ, అలాగూ మిగిలిన పరిచర్య చేస్తున్న ఇతరులను గురించి బ్యాడ్గా మాట్లాడము, ఇంకోటి ఏది చేసినా ఇప్పుడేమో బాగానే ఉంటుంది, ఆహాహా ఈహాహా నవ్వుకుంటా ఏదన్నా కూడా అనుకుంటా. అలా ఏంటన్నా, ఓహో వాళ్ళకు నేను చేయాల్సింది చేసినట్లే, వాళ్ళకు నేను డిస్టర్బ్ చేసినట్లే, నా మాటలతో నేను అనుకునేటువంటిది వాళ్ళకు లేకుండా చేసినట్లే అని లోపల ఇంకొక రకంగా మనం ఆ విధమైనటువంటి భావాలు అనగా క్రైస్తవులమే, దేవుని పిల్లలమని చెప్పుకునే వాళ్ళమే ఇట్టడి మెంటాలిటీ కలిగి ఉండే వాళ్ళని కూడా లోకంలో చాలామంది ఉంటారు. అది పెట్టుకున్నామా ఖచ్చితంగా నరకమే ప్రియులారా, ఇంకా వేరేది ఉండదు. అందుకే జాగ్రత్త, నాలుకలు జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ దేవుడు ఇక్కడే పెట్టేసినాడు. ఇది అగ్ని, నాలుక అగ్నియే యాకోబు పత్రికలో వ్రాయబడింది. కరెక్ట్గా అదే జరిగింది మోషే జీవితంలో. ఇక్కడ ఆగిపోదాం. నెక్స్ట్ మనకు ముందున్నటువంటి విషయంలో రండి. అక్కడ ఏముందంటే, దయచేసి చదవండి. 21వ అధ్యాయము సంఖ్యాకాండము 21 ప్రజల కొరకు ప్రార్థన చేయగా 4వ వచనం నుంచి చదవండి. వారు ఎదోము దేశంను చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు దేవునికి విరోధంగా ప్రజలు మాట్లాడినారు. రెండవది మోషేకు విరోధముగా. 2 మాటలు గమనించండి. దేవునికి విరోధంగా మాట్లాడడము, మోషేకు విరోధంగా అప్పటికి మోషే బాగా వినాలి, బాగా కృంగిపోయినాడు.
వాగ్దాన భూమిలోనికి దేవుడు వెళ్ళలేవు నువ్వు అయిపోయిందని చెప్పాడా? ఆయన బాధలో వేదనలో ఉన్నాడు. ప్రభు మోషే ప్రార్థన ఆలకించలే, వెళ్తానన్నా కూడా పర్మిషన్ ఇలా. ఎంతో బాధలో వేదనలో ఉంటే అప్పుడు కూడా మోషేను వదిలిపెట్టరు వీళ్ళు. ఇంకా బాధ వేదనలు ఉంటే ఇంకా ఇంత బురద చల్లుతా అన్నారు, ఇంకా ఇంత తీసి ఆయన మీద వేస్తానే ఉండారు. ఏం చేసినాడు ఆయన? ఏమన్నా వీళ్ళకు ఒక అన్యాయం అన్నా చేసినాడా? ఏమన్నా వాళ్ళకి ఏ ఇబ్బంది అన్నా కూడా వాళ్ళది ఏదైనా తీసుకొని ఎందుకు ఆయన గురించిన అనరాని మాటలు అనుకోవడము, ఆయనకు విరోధంగా మాట్లాడము, ఆయన ఇంకా బాధపడేటట్టు చేయడము, ఇవన్నీ కూడా ఎవరు చేస్తుంటారు? ప్రజలు చేస్తుంటే నెక్స్ట్ ఏం జరిగింది నాయన చదవండి. అప్పటికి మోషే చాలా డిప్రెషన్లో ఉన్నాడు. అనగా వాగ్దాన భూమిలోనికి నేను వెళ్ళలేని పరిస్థితుల్లోని చాలా బాధలో తన్ను తాను కుమిలిపోతున్నాడు. కానీ ఆ టైంలో కూడా అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు మోషేకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్న సందర్భంలో చదవండి అన్న. ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు. 39 ఏండ్లప్పుడు అనాల్సింది మాట. 1వ సంవత్సరం అన్యావు బాగానే ఉంది. ఎందుకు పిలుచుకొని వచ్చినారు ఐగుప్తులో నుంచి? హోరేబు దగ్గర నీళ్లు లేవు, అక్కడ వచ్చేసి మారాలో అంతా నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, ఆడ నీరు అసలు తినడానికి ఆహారం లేదు, ఫుడ్డే లేదు. ఏంది బెండకాయలు, ఈ వంకాయలు, ఈ సప్పిడి కూరలన్నీ 1వ సంవత్సరము అన్నారు మీరు. మళ్ళా 3వ సంవత్సరము అదే మాటలే. 39 ఏండ్లు వచ్చి ఇంకా వాగ్దాన భూమి దగ్గరికి వచ్చింది నాయన. వాగ్దాన భూమిలో ఇంకా కొన్ని నెలలుంటే ఎంటర్ అయిపోతాం. దైవజనుడు ఆయన ఆల్రెడీ కృంగిపోయి ఉన్నాడు, వాగ్దాన భూమిలోనికి పోలేని పరిస్థితుల్లో ఆయన బాధలు ఆయన ఉన్నాడు. ఇప్పుడు కూడా వదిలిపెట్టరు ఈ మాటలు. వదిలిపెట్టకుండా మళ్ళా ఏమంటున్నారు? మళ్ళా పాతయ్యే రిపీట్ చేస్తున్నారు. ఏమండి మా చదవండి. ఇక్కడ ఏం లేవంట వాళ్ళకు? ఆహారము లేదు. ఆహారము లేదంట. నిజంగా ఆహారం లేదా? నీళ్లు లేవు. నీళ్లు నిజంగా నీళ్లు లేవా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకనగా ఇవి యుగాంతమందున్న మనకు దృష్టాంతాలుగా దేవుడు ఈ లేఖనాలను పెట్టాడు. మనందరి యొక్క లోకంలో ఉన్న అందరి యొక్క పరిస్థితులు మన అంతే, మన జీవితాలు. నిజంగా ఆహారం లేదా? ఆ రోజుటికి వాళ్ళకు మన్నా ఏమన్నా ఆగిపోయిందా నాయన? అప్పటికి ఏమా మన్నా ఆగిపోయిందా? ఆగిపోలేదే, మన్నా ఆగిపోలేదే. దేవుడు వారికి మన్నాను కురిపిస్తా వచ్చినాడు కదా. ఇంకేం ఆహారం లేదని ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? నీళ్లు లేవంటారు. ఏ హోరేబులో నుంచి బండలో నుంచి నీళ్లు తెప్పించినప్పుడు బాగా ఉండేది. అరణ్య మార్గంలో కాదేశి దగ్గర నీళ్లు తెప్పిస్తే మంచిగానే తాగిదిరి. ఎక్కడ వాళ్ళకు నీటి ప్రాబ్లమే లేకుండా అరణ్య ప్రదేశంలో వాళ్ళ యొక్క బలహీనత, వాళ్ళ బుద్ధిహీనత మోసే మాట వినకుండా ఎదోము దగ్గరికి పోవద్దంటే ఎదోము దేశంలోకి ఎంటర్ అవుతారు. ఆ అరణ్యం కూడా ఆ పక్కకు పోవద్దు నాయనంటే మోసే మాట వినకుండా ఆ పక్కకు పోతారు. ఆ పక్కకు పోతే అదే మొదటి 2-3 వచనాల్లో అదే రాయబడింది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అవే రాయబడింది. ఆ పక్క ఆతాము రాజు అతను ఏం చేస్తున్నాడు? వీళ్ళను కొట్టి వాళ్ళను బందీలుగా చేసి పట్టుకొని కొంతమందిని చంపేసినాడు. చెప్పిన మాట వినకుండా సమస్యలు చేసుకుంది. కానీ మోసే దగ్గరికి వచ్చేయమంటున్నారు, ఏమయ్యా మోసే, ఆహారం లేదయ్యా, అబద్ధాలన్నీ. నీళ్లు లేవయ్యా, అబద్ధాలన్నీ. కానీ మోసే పల్లెత్తు మాట కూడా అనలేదు. పిల్లరా, ఏం ఆహారం లేదంటే పొద్దున్నే మన్నా వచ్చింది కదరా బాబు, రాత్రి మళ్ళా మీకు సాయంకాలము, ఉదయము సాయంకాలము మీకు సమృద్ధి అయిన ఆహారము, వాటర్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేస్తుంటే ఆహారము లేదు, నీళ్లు లేవని ఇంకా గునుగుళ్ళు సనుగుళ్ళేంటి? అందుకే మోసే హీ కెప్ట్ క్వైట్, గమ్ముగా అయిపోయినాడు. ఎందుకనగా వీళ్ళు మెడ నరము వంచనటువంటి ప్రజలు, స్టిఫ్ నెకెడ్ పీపుల్. ఆ వాక్యంలో రాయబడింది, కొత్తగా పాస్టర్ గారు ఉపయోగించే పదం కాదు. మెడ ఆ నరము వంచనటువంటి ప్రజలు, వీళ్ళు చాలా గర్విష్ఠులు. వీళ్ళ గర్వానికి తగినటువంటిది ఒక సమయం వస్తుంది చేద్దామని చెప్పేసి అని దేవుడు డిసైడ్ అయిపోయినాడు. జరిగిన విషయం. సో ఆ పరిస్థితులలో ఆహారం లేదు, నీళ్లు లేవు. ఇంకా నెక్స్ట్ మా చదవండి. మా చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. అమ్మయ్యా, అన్నం పెడతా అన్నారంట. ఏమంటున్నారు? సవిసారములు లేదే. సవిసారాలంటే సప్పిడి పువ్వు పెడతావా నువ్వు మాకు? ఎవరితో అంటున్నారు? మోషేను పట్టుకొని నువ్వు మాకు పెట్టేదంతా సప్పిడి పువ్వా? ఏం మాటలు నాయన! అరణ్యములో మీకోసము మన్నాను కురిపించడమే ఎంత గొప్ప ధన్యత. మీకోసం శ్రేష్టమైన ఆహార పదార్థాలన్నీ, అలాగూ నాన్ వెజ్ కూడా దేవుడు ఇచ్చాడే మీకోసమని, ఎంత గొప్ప ధన్యత. సవిసారం లేని సప్పిడి అన్నం పెడతావని చెప్పేసి అని. అన్నం, ఆ మాట వ్రాయబడింది. అన్నం మన భాషలో బువ్వ, రాయలసీమ భాషలో. మాకు ఏమాత్రము
అనగా రుచి పసి లేనటువంటి ఉప్పు కారం ఏమాత్రము లేని బువ్వ పెడతావా అని చెప్పేసి అని నిందించినట్టు ఉంది అనమాట. ఎన్ని అబద్ధం మాటలు కదా, ఎన్ని నిందలు కదా అనవసరంగా. ఇంకా ఆ మాటలు మాట్లాడతారు. నెక్స్ట్ చదవండి మా. నెక్స్ట్ ఏముంది? అందుకు యెహోవా ఇప్పుడు మాట్లాడింది ఎవరిని బాగా వినండి. మాట్లాడింది మోషేను వాళ్ళందరూ మాట్లాడితే ఇది ఎవరు విన్నారు నాయనా? మోషే మాత్రం గమ్ముగా అయిపోయినాడు. ఎందుకు నేను పోలేకపోయినా నాయనా, వీళ్ళతో వద్దనే వద్దు అయిపోయి వీళ్ళతో పెట్టుకొని అసలు నన్ను వాగ్దాన భూమిలో నీకు పంపించకుండా చేసిర్రా నాయనా వీళ్ళు అని చెప్పేసి అని ఆ మహానుభావుడు దిగులు చెంది ఆయన డిప్రెషన్లో ఉండి ఆయన తల పట్టుకొని కూర్చొని ఇన్ని మాటలు మాట్లాడితేనే గమ్ముగానే ఉన్నాడు. ఆయన గమ్ముగానే ఉంటే ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకుంటున్నారు? సాక్షాత్తు దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. మోషే కాదు సుమా, మోషే కాదు, దేవుడు. చదవండి నైనా. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అది సంగతి. తాపకరమైన సర్పాలు ఊహించని విధంగా ప్రియులరా. ఎందుకంటే ఈనాడు పరిస్థితి వేరు. క్రొత్త నిబంధన యుగములో ఈ కాలంలో మనం ఉన్నాం కాబట్టి మన పనిష్మెంట్ వేరు గనక మనం సేఫ్ కింద ఉన్నాం. యేసు ప్రభు రక్తం, ఆయన రక్త ప్రోక్షణ కింద మనం ఉన్నాం కాబట్టి, మనం కృపా యుగములో ఉన్నాం కాబట్టి సేఫ్గా ఉన్నాం. అలాగూ వెంటనే మనకు శిక్షలు రావడంలే. నాటి దినాల్లో ఇమ్మీడియట్గా శిక్షలు వచ్చినటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటిది అది పాత నిబంధనలో. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకు ఈ కృపాయుగం కాబట్టి జరగలే. అందుకే మనము చాలా సేఫ్లో ఉన్నాం. ఆ రోజు ఏం జరిగింది? దేవుడు జోక్యం చేసుకున్నారు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. దేవుని జోక్యాన్ని బట్టి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మరొకసారి, ఇంకొకసారి ప్రియులారా. దేవుడు జోక్యం చేసుకున్నాడు. మోసే సైలెంట్గానే ఉన్నాడు. దేవుడు జోక్యం చేసుకొని పాములు పంపించినాడు. పాములు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఏ గాల్లో నుంచి వచ్చినాయో, అరణ్యంలో ఎక్కడ పుట్టాయో ఏంటో దేవుడు అనుకుంటే క్షణాల్లో పుట్టిస్తాడంతే. అనుకుంటే క్షణాల్లో ఆడ పాములు పుట్టాలంటే పుడితే గాల్లో నుంచి వచ్చినాయి పాములు. ఒక్కసారి ఊహించని విధంగా. అందరినీ కాదు సుమా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వ్యతిరేకించారో, ఎవరైతే ఇలాంటి అబద్ధ మాటలు మాట్లాడారో, ఎవరైతే మోషేను 39 ఏళ్ళైనా పాత రికార్డే, ఇంకా మాకు ఆహారం లేదు, ఇంకా మాకు నీళ్లు లేదు, ఇంకా ఈ సప్పిడి భోజనం ఏందని చెప్పేసి అని ఇంత చేస్తా ఉన్నా కూడా ఇంకా పాత రికార్డు, పాత మాటలే మాట్లాడినారే, వాళ్ళను మాత్రం దేవుడు ఉపేక్షించలే. వాళ్ళ దగ్గరికే పాములు వచ్చేసినాయి. అందరి దగ్గర కాదు. యెహోషువ, కాలేబులు ఇలాంటి కుటుంబాల మధ్యకు కాదు. దేవుని మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి దగ్గరికే ఆ పాములు వచ్చినప్పుడు జస్ట్ జరిగినటువంటి విషయం. ఒక్కసారి పాములు, మామూలు పాములు కాదు, ఎవరు పంపించినారు ఇవి? తాపకరమైనటువంటి విష సర్పాలు అలా వచ్చేసరికి పాములు చుట్టుకున్నాయి. ఇప్పుడు ఇలాను మేము ఆ ప్లేస్లో ఉన్నాం, చూసినాం కూడా పిల్లరా. ఏదైనా ఒక పాము కనపరచడం చూసి ఇప్పుడు ఒక్క పాము లేదు. దేవుడు పంపించిన పాములన్నీ మళ్ళీ ఏమైపోయినాయి? మళ్ళీ వెంటనే అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రశాంతమైన కొండ, అది బాగుంటుంది. ఏ చిన్న పురుగు కూడా ఆడ కనపరాదు. విషయం ఏంటంటే ఆ పాములు ఒక్కసారి చుట్టుకునేసరికి ఇప్పుడు వాళ్ళు ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి గజ 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 వణికిపోతూ ఉన్నారు. వణికిపోయినారు అంతే. వణికిపోయి వెంటనే వాళ్ళు ఏమంటున్నారు? చదువునైనా. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు? మోషే దగ్గరికి. ఎందుకు రావాలి? ఏం బాగా తిట్టినారే మోషేను, మళ్ళా రావడానికి మనసు ఎట్టొప్పింది? ఏవేవో మాట్లాడారే మళ్ళా ఎట్టొప్పింది మోషే దగ్గరికి? మళ్ళా దేవునికే చెప్పుకోవచ్చు కదా, దేవుని దగ్గరే మొరపెట్టుకోవచ్చు కదా. పాములు పంపించింది దేవుడు కదా, మోషే కాదు కదా. యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా మేము పాపం చేసినావు, మమ్మల్ని క్షమించు, ఈ పాములు తీసేయని అనొచ్చు కదా. మళ్ళా మోషే దగ్గరికి ఎందుకు వచ్చినావు? మోషే దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? చదువునా. మేము యెహోవాకును నీకును. ఇది సంగతి. దేవునికి విరోధంగా మేము, నీకు విరోధంగా మేము. నీకు కూడా విరోధంగా మేమైతే పాపం చేసినాం, తప్పు చేసినాం. నీకు విరోధంగా, దేవునికి విరోధంగా. చదువునైనా. విరోధంగా మాట్లాడితిమి, పాపము చేసితిమి. మాట్లాడినాం, పాపం చేసినాం. మాట్లాడినాం, పాపం చేసినాం. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజలకు, ఆయనను వేడుకొనుమని ఎవరిని అడుగుతుంటారు ఇప్పుడు? ఇదొకటి. మళ్ళా
ఆయన ముందుగానే దిగులు చేసి బాధలో ఉన్నాడు నాయన. ఆయన కండిషన్ ఒకసారి ఆలోచన చేయండి. మోషే కండిషన్ అందుకే నేను మీకు చెప్పిండేది. ఆయన చాలా బాధలో ఉన్నాడు. వాగ్దాన భూమిలోనికి లేదు, దేవుడు పర్మిషన్ ఇలా. 39 సంవత్సరాల సేవా పరిచయం, అంతకుముందు 40 ఏండ్ల మోకాళ్ళ జీవితం. అంతా ఏమి నా పరిస్థితి ఇట్లా, పుట్టి పెరిగినప్పటి నుంచి నేను నా పితరులు నా వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేక ఆయన బాధలో ఆయన ఉన్నాడు, ఆయన సమస్యలో ఆయన ఉంటే, ఇప్పుడు మళ్ళా మోషే దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్యను నువ్వే తొలగించు, మాకు ఈ ప్రాబ్లం నుంచి నువ్వే బయటికి తీసుకొని రా, ఈ పాములు లేకుండా చేయి, మేము తప్పే చేసినాం, నీకు విరోధంగా పాపం చేసినాం, దేవునికి విరోధంగా పాపం చేసినాం, కాబట్టి ఈ సమస్య నుంచి మమ్మల్ని పక్కకు తీసుకొని రా అని మోషే దగ్గర వాళ్ళు విజ్ఞాపన చేయడం మనం చూస్తూ ఉన్నాం. విజ్ఞాపన చేస్తే మామూలుగా అయితే మోషే ఏమనాలంటే, దండం బాబు ఏమని చెప్పాలా, మీకు ఒక నమస్కారం నైనా, మీరు అన్న మాటలతో తట్టుకోలేక ఏదో కోపం వచ్చి 2 మాటలు అన్నా అంటే ఆ పెద్ద ఆయన ఒప్పుకోలే. ఆయన పరలోకపు తండ్రి యెహోవా దేవుడు నన్ను శిక్షించినాడు, నా బ్రదర్ని, ఇద్దరం కూడా మేము ఇప్పుడే చాలా టెన్షన్లో ఉన్నాం, మీరే దేవునికి వెళ్ళి మొరపెట్టుకొని ప్రార్థన చేసుకొని ఆ ప్రాబ్లం మీరే కదా తెచ్చుకునింది, మీరే చేసుకోండి అని అనాల. మామూలుగా అయితే మోషే ఏమని వ్రాయబడింది మా, చదవండి మా. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, అమ్మాయి అందరు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి ప్రియులారా. మరొక్కసారి నైనా, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా. అదేంటి దైవజనుని మనసులో పెట్టుకొని, లోపల ఏవేవో పెట్టుకొని, ఇంకొకటి పెట్టుకొని అలా ఉండడము అది దైవజనుని లక్షణం కాదు. దైవజనులు ఎప్పుడూ ఆ విధంగా ఉండరు. నిజంగా దైవజనుడైతే ఆ విధంగా పెట్టుకొని ఉండాలి. మోషే ఆ పరిస్థితులలో సహితం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినాడు. మోషే ప్రార్థన చేసినాడు ప్రియులారా. అది ప్రేమ, అది దేవుని ప్రేమ. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు మోషే కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేసినారు ప్రియులారా. టైం ఇది ముగించుకుందాం. యేసు ప్రభు వారు ప్రార్థన చేసినారు. తనను హింసించినటువంటి వారి కొరకు, తనను బాధిస్తున్న వారి వరకు, తన గడ్డం లాగిన వారి కొరకు, తనను అలా లాక్కొని ఈడ్చుకొని తీసుకొని పోయిన వారి కొరకు, ఆయన మొహం మీద ఉమ్మి వేసిన వారి కొరకు, ఆయన కొరడాలతో కొట్టిన వారి కొరకు, ఆయన సిలువ వేసిన వారి కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు యేసయ్య ప్రార్థన చేసినాడు. తండ్రికి ప్రార్థన చేసి వారికి క్షమాపణ వచ్చేటడు. మోషే కూడా అందుకే యేసుక్రీస్తు దేవుడు మోషేకు ఎంత గొప్ప అద్భుతమైన అనుభవంలోనికి తెచ్చినాడో తెలుసా? వాగ్దాన భూమిలో యేసుక్రీస్తు ప్రభుతో పాటి రూపాంతర కొండ మీద తాబోరు పర్వతం మేము వెళ్ళి అక్కడ చూసిన పిల్లలు ఆ ప్లేస్లో అక్కడికి వెళ్తే కన్నీళ్ళు ఆగవసరమా? ఒక దైవజనుడు నెబో కొండ దగ్గర ఏడ్స్తే, నెబో కొండ దగ్గర కన్నీళ్లు విడిచి మోకాళ్ళుని అక్కడ ఒక చర్చి కట్టబడింది. ప్రభువా 3 రోజులు టైమి, నేను వెళ్తాను, ఒక్కడి వెళ్ళి నేను ఆ గడ్డ మీద అడుగుపెట్టి నీకు అక్కడ ప్రార్థన చేసి వస్తానంటే పర్మిషన్ ఇవ్వనటువంటి దేవుడు ఇప్పుడు ఇజ్రాయేలు దేశంలో హోలీ ల్యాండ్లో తాబోరు పర్వతంలో ఆ యొక్క గలిలియా ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి ఆ పర్వతం పైన పర్వతం మోషేను దేవుడు అక్కడికి తీసుకొని వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ఆయన సిలువ మరణ పునరుద్ధానాలను గురించి మాట్లాడేటువంటి ఆ గొప్ప ధన్యతలోనికి వాగ్దాన భూమిలో ఆ ఉన్నతమైన పర్వత శిఖరం పైన యేసయ్యను కలుసుకునేటువంటి ఆ ధన్యతలోనికి యేసు ప్రభు నడిపించినాడు. నాయన అందరం ఒకసారి మరొక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అది దేవుని కృప, అది దేవుని యొక్క కనికరం. ప్రభు ఆ విధంగా చేస్తాడు. ఇక్కడ డిసప్పాయింట్మెంట్, అక్కడ వచ్చేసేసి గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన, ఇక్కడ పోగొట్టుకున్నాడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభునే కలుసుకున్నాడు. వాగ్దాన భూమిలో యేసయ్యతో కలిసి మాట్లాడుతున్నాడు. పేతురు యాకోబు యాహోడు చూస్తున్నారు. పేతురు అంటున్నాడు, ప్రభువా నీకొకటి, మోషేకోటి, ఏలియాకోటి ఇక్కడ పర్ణశాలలు కడదాం, ఇది చాలా అద్భుతమైన ప్రదేశం, ఆశీర్వదించబడిన స్థలం. మోషే మా నాయకుడు, మా పితరుల నాయకుడైనటువంటి మోషే ఈ పర్వతం
వృక్షం పైన యేసు ప్రభువా నిన్ను కలుసుకున్నాడే, కాబట్టి ఇక్కడ ఈ పని చేద్దామన్నట్లుగా మరో భావనలో వారు ఆ విషయాలు వ్యక్తపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియ కుమారుడా, కుమార్తె, ముఖ్యంగా యవనస్తులు, స్టూడెంట్స్, ఎగ్జామ్స్ ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో అనేటువంటి డిసప్పాయింట్మెంట్ పక్కన పెట్టండి నైనా. ప్రభు నీ కోసం దాచి ఉంచిన మేలు గొప్పది, సిద్ధపరిచిన మేలు గొప్పది. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ నుంచి నిన్ను ఉన్నతంగా పైకి తీసుకెళ్తాడే, అక్కడ రూపాంతరము, ట్రాన్స్ఫిగరేషన్ లోనికి నిన్ను తీసుకెళ్తాడే, అది చూడు నాయనా, అది పొందు యవన కుమారుడా, కుమార్తె. కాబట్టి ప్రార్థనలో డిసప్పాయింట్ అయి వెనక్కి రాగాకు. దేవుని వాక్యాన్ని చదువుకోకుండా అలా పక్కకు పెట్టేసి అలా నువ్వు డిసప్పాయింట్ పక్కకు పోగాకుండా అయినా ప్రభువులో నిలుచు, విశ్వాసంలో నిలుచు, ప్రభు వైపే చూడు, మోషేలాగా సాగిపో. మోషే ప్రార్థిస్తున్నాడు, టైం ఏంది ముగించుకుందాం. మోషే ప్రార్థిస్తున్నాడు తన ప్రజల కోసం. ప్రార్థిస్తున్నప్పుడు మోషే అనుకున్నాడు పాములు అలా వచ్చినాయి, ఉన్నటువంటి వచ్చిన పాములన్నీ మళ్ళా అలాగనే వెళ్ళిపోతాయి, పాములు వెళ్ళిపోతాయి అని చెప్పేసని మోషే అనుకున్నాడు. వచ్చిన పాములను దేవుడు లేకుండా అట్లాగనే తీసేస్తాడని చెప్పేసని. ఎందుకనగా మామూలుగా మానవ మాతృలం, మన ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. అందుకే మనుష్యుని మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన ఉద్దేశములు దేవుని ఉద్దేశముల వంటివి కావు, మన తలంపులు దేవుని తలంపుల వంటివి కావు. వాక్యం చాలా స్పష్టంగా చెప్పిన మాట. దేవుడైతే ఏం చేసినాడో తెలుసా? ఇప్పుడు వినండి నాయన, టైం ఏంది ముగించుకుందాం. ఇంకా దేవుడు ఏం చేశారంటే పాములను తీసేయాలి అక్కడి నుంచి వెంటనే. పాములేమో అట్లే ఉన్నాయి, ఇంకా కరుస్తూనే ఉన్నాయి పాములు. వెంటనే మోషేతో, మోషే నీ దగ్గర ఇత్తడి అది ఉంది కదా, ఇత్తడి కర్రను తీసుకో, ఆ కర్రను నేను వచ్చేసి ఇప్పుడు వెంటనే నిలవబెట్టు. ఆ ఇత్తడి కర్రను నిలవబెట్టాయా, వేరే కర్ర కాదు, నీ చేతిలో కర్ర కాదు, నీ చేతికి ఇచ్చిన కర్ర అది కాదు, నేను నీకు స్పెషల్గా ఒకటి ఇచ్చిన దాని ఆ ఇత్తడి కర్రను నువ్వు అక్కడ అదే ప్లేస్లో నిలబెట్టు. అది ఒక పాములాగా నిలబెట్టేటట్టు పాములాగా నిలబెట్టినటువంటి ఆ ఇత్తడి సర్పము లాంటి ఆ కర్ర వైపు ఇప్పుడు చూడమని వాళ్ళకు పాఠము నేర్పాలి, వాళ్ళకు బుద్ధి నేర్పాలి. అంతేగాని పాములు నేను తొలగించడం కాదు, వచ్చినాయి పాములు తొలగించడం 1 నిమిషం పని. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పాఠం నేర్చుకోవాలి అని చెప్పేసానంటే నువ్వు ఇత్తడి సర్పం నిలబెట్టాల్సిందే. నిలబెట్టినటువంటి ఆ సర్పం అనగా ఇత్తడి దాని వైపు ఎవరైతే నిదానించి చూస్తారో దాని వైపు చూడాలి. ఓ పక్క పాములు కరుస్తూ ఉంటాయి, ఓ పక్క పాములు ఇక్కడ వచ్చేసేసి ఇబ్బంది పెడతా ఉంటాయి, అవి బుసలు కొడతా ఉంటాయి. కానీ బుసలు కొడుతున్న పాములను, ఇబ్బంది పెడుతున్న పాముల వైపు చూడక ఎవరైతే ఆ కర్ర వైపు చూస్తారో, ఆ ఇత్తడి కర్ర వైపు ఎవరైతే చూస్తారో, నిలవబెట్టినటువంటి ఆ ప్రతిమ వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుతారు. పాము కరిసినా బతుకుతారు, కరిసినా అందరూ బతుకుతారు. ఇంకా పాములన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు నేర్పిన పాఠం నైనా ఇది, దేవుడు నేర్పిన పాఠం. మామూలు తీసేయాలంటే పాములన్నీ తీసేయచ్చు. ఒక చిన్న మాట, ఇప్పుడు వచ్చేసేసి మనమందరం చర్చిలో కూర్చొని ఉన్నాం. ఇక్కడ ముగించుకుందాం, టైం అయిపోయింది. ఇంకా మనకు ఇక్కడ ఒక 3 వాకిళ్ళు ఉన్నాయి, ఈ పక్క ఒక 3, 6, అదొకటి 7. మొత్తం మన పెద్దలు ఒక గొప్ప ఉన్నత ఉద్దేశంతో 7 ద్వారాలు పెట్టించినారు. సంతోషం, మంచి మందిరాన్ని దేవుడు మనకిచ్చినాడు. ఈ 7 ద్వారాల్లో మనం అందరం ఇలా కూర్చొని ఉండగానే ఉన్నట్టుండి ఒక 7 పాములు వచ్చినాయి అనుకోండి, ఎక్కువ పాములు వద్దులే, ఒక్కొక్క డోర్లో నుంచి ఒక్కొక్క పాము వచ్చింది, బుసలు కొడతా వచ్చినాయి. ఎట్లుంటుంది మన పరిస్థితి? ఎట్లుంటుంది? మనం 7 పాములు చాలు. ఆ రోజు ఎన్ని పాములు అక్కడ ఉంటాం. ఇజ్రాయిలీలకి పాములు వచ్చేసినాయి. ఇప్పుడు 7 పాములు మన ఆరాధనలో మనం ఉండే ఈ ప్లేస్లోకి వస్తే మనమందరం ఎట్లుంటావు? పాస్టర్ గారు ఇంకా నా వైపు చూడు, వాక్యం విను, ఇంకా యేసుప్రభు సిలువను చూడు, ఇంకా ఇట్లాంటి ఇంటారా? ఎట్లుంటుంది? ఇప్పుడన్నా వదిలిపెట్టామా, మేము పరిగెత్తాలా, మేము పైకి ఎగరాలా, ఈ పాములు లోపలికి వచ్చినాయి, కరుచాయి, ఏంటి పాస్టర్ గారు ముందు మమ్మల్ని అని చెప్పేసి ఎంత సనుక్కుంటారో, ఎంత గునుక్కుంటారో, ఎంత తిట్టుకుంటారో కూడా మనకు తెలుసు.
సిచ్యుయేషన్ ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. దేవుడు నేర్పే పాఠాలు ఆలోచించండి ప్లీజ్. మన దగ్గరికి పాములు వస్తేనే ఎంతగా మనము తప్పించుకునేదానికి, అది కరచకుండా తప్పించుకునేదానికి ఎంత ప్రాకులాడతామో, ఎంత వణికిపోతామో, ఎట్లా పారిపోతామో, ఎట్లాగా మనము ఏమి కొన్ని ఒక్క పాము 2 పాములు మన ఇళ్ళలోకి వచ్చినప్పుడే మనం ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటామో మనం ఎరుగుదుము. ఒక సమూహం ఉన్నప్పుడు సమూహంలోనికి పాములు వస్తే ఆ పాముల విషయంలో ఇంకెంత భయాందోళనకు గురైపోతామో. ఆ పరిస్థితులలో దేవుడు నేర్పిన పాఠం దయచేసి ఒక్కసారి వినండి ప్రియులారా. దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే, ఇప్పుడు చూడాలి మీరు నా వైపు. ఎవరు నా వైపు చూస్తారో, ఎవరి వైపు? మోషే నిలబెట్టు, అక్కడ ఇత్తడిని తయారు చేసి ఆ ప్రతిమ నిలబెట్టు. నీ వైపు చూడడం కాదు మోషే, ఇంకొకరి వైపు కాదు. ఆ నిలబెట్టబడిన ఇత్తడి సర్పం నేను ఇప్పుడు నీకు ఆజ్ఞ ఇచ్చిన, నేను నీకు ఇప్పుడు కట్టడ ఇచ్చిన, నేను నీకు ఇప్పుడు వచ్చేసేసి ఇది చేయమని చెప్పిన, నువ్వు చేసినావు, నిలబెట్టుదాని. వాళ్ళందరూ పాములు కలిసి అందరూ బాధపడుతున్నారు కదా, పాములని మొత్తం చుట్టుకున్నాయి కదా జనాల మీద. జనాలందరూ కూడా బాధపడి వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా. చూడబడు దీని దిక్కు. ఇప్పుడు దేని దిక్కు? నీ దిక్కు కాదు. దేని చూడాలి? ఆ ఇత్తడి సర్పం, దాని వైపు చూడమను. ఎవరైతే నిదానించి దాన్ని చూస్తారో, ఏమనింది మా వాక్యంలో 9వ వచనం అందరు చదవండి పిల్లరా. అందరు టైం ఏంది, ముగించుకుందాం. ఇక్కడ మనం 9వ వచనం ముగించుకుందాం. 9వ వచనం అందరూ సంఘం అంతా చదవండి ప్లీజ్. రైట్. నిదానించి చూచినందున ఏమయ్యారు? కొంచెం మనం ప్రాక్టికల్గా ఒకే ఒక క్షణం టైం ఏంది. ఈజ్ ఇట్ పాసిబుల్? సార్, పాము ఇప్పుడు మన దగ్గరికే పాము వస్తే మనం కూర్చొని ఉంటామా? నేను అందుకే జస్ట్ ఇమాజిన్ అనింది. అందుకే ఎట్లా రావులే. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అమ్మయ్యా మనం ఉంటామా? మన పరిస్థితులు అట్టుంటాయా? అంటే ఏమి లేకపోయినా ఏందేందో అనుకుంటా అంటాం. ఇంకా అటువంటి ఏగిన వచ్చి ఇంకెంట్లో ఉంటుంది. సరే, ఆ రోజు అప్పం ఇప్పుడు వాళ్ళందరికీ చుట్టూ పాములు ఉన్నాయి, కరుస్తూ ఉన్నాయి. తండ్రిని కరుస్తే కొడుకు చూస్తున్నాడు, కొడుకును కరుస్తా అంటే అమ్మ చూస్తుంది, అమ్మను కరుస్తా అంటే పక్కన ఉండేటువంటి మిగిలిన బంధువులంతా ఒకరినొకరు ఆ తాపకరమైన పాములు వాళ్ళ మీదికి వచ్చేసేసేసి వాళ్ళను బుసగొట్టి వాళ్ళని కరుస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఇక్కడ చూస్తే, నిదానించి చూస్తే నువ్వు బ్రతుకుతావు. ఇక్కడ చూడు, నా మాట వైపు చూడు. నా మాటకు అంటే ఇక్కడ విధేయత అనేది చాలా చాలా అవసరము. దేవుడు నేర్పిండేది అదే. దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే దేవుని వాక్యపు విధేయత. నువ్వు ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు నా మాట విని నువ్వు దానికి విధేయత కనపరిచి, పాము నీ మీదకి వచ్చి నీ కాలు దగ్గర నిలబడి నిన్ను బుసకొట్టి కరిచినా, చచ్చిపోయే పరిస్థితి వచ్చినా నువ్వు ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలా? ఇదిగో నేను చెప్పిన ఈ ఇత్తడి సర్పం నిలబెట్టినటువంటి దీని వైపు చూడు. చూస్తే బ్రతుకుతావు. చూడలేదు, ఇంకా పాము దిక్కే చూసుకుంటున్నావు. చూడలేదు, ఇంకా ఏందేందో ఆడిపోసుకుంటున్నావు. చూడలేదు, ఇంకా ఏంటంటో అనుకుంటున్నావు. నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు అంతే. నా మాట వింటే బ్రతుకుతావు. నువ్వు నా వాక్యము నీవు కలిగి ఉంటే బ్రతుకుతావు. దేవా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయుచున్నది. కీర్తనకారుడు అంటున్నాడు. అలాంటి పరిస్థితులలో చూడడం మామూలు విషయం కాదు సుమా, ప్రాక్టికల్గా. కానీ చూడాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతమంది మీ ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్లో విశ్వాసంతో మనం ప్రభు వైపు చూస్తున్నాం, సమస్యల వైపు చూస్తున్నాం, కానీ ఇంకా ఇతరత్ర వీటి వైపు చూస్తున్నాం. కానీ దేవుడు చెప్పిన మాట, ఎంతమంది మీ విధేయత, దేవుడు చూపించి నిలబెట్టినటువంటి ఆ ఇత్తడి సర్పం లాంటి దాని వైపు చూసి ఎంతమంది విధేయత కనుపరిచిన వాళ్ళందరూ వాళ్ళు బ్రతికారు, వాళ్ళు బాగా అయిపోయారు. కనపరచకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోయారు. దేవుని వాక్యం చెప్పిన. అందుకే నేను మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నా, ఆ రోజు దేవుడు నేర్పిన పాఠం అది.
ఆ ఇత్తడి సర్పాన్ని నెక్స్ట్ పాములన్నీ వెళ్ళిపోయినాయి, అయిపోయింది. ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు, పాములు కరిచిన వాళ్ళందరూ కూడా మళ్ళా బాగుపడినారు. కరిసినా కూడా విషయం అన్నీ ఏం చేయరు. ఎందుకంటే దేవుని మాట బ్రతికిస్తుంది. దేవుని మాట, ఈ సృష్టిలో అంతా దేవుని మాటతో ఆయన బ్రతికిస్తుంది. ఆ గొప్ప కార్యం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ ఏం చేసినారంటే, టైం ఏంది ముగించుకుందాం, అమ్మయ్య. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ మెంటాలిటీ, ఇంత పాముల నుంచి వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడింది ఎవరు? ఇప్పుడు ఈ ఇత్తడి సర్పం, ఈ ఇత్తడి ప్రతిమ దీని అంటే, ఇప్పుడు ఈ ఇత్తడి ప్రతిమను దీన్ని తీసుకొని మన అరణ్య ప్రయాణంలో మనమందరం మంచిగా ముందు ఆ ఇత్తడి ప్రతిమను తీసుకొని, అప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా మోసే దగ్గరికి వచ్చి, ఏమ్మా చిన్నాయన నువ్వు ఇబ్బంది పడుతుంటావు, పెద్ద ఆయన 120 ఏండ్లు వస్తాంటాయి నీకు, 119-20 ఏండ్లు నడచలేకపోతే ఇదిగో చేయి పట్టుకుంటాలే చిన్నాయన కొంచెం ఇటుండు, ఎవరు ఏమి సపోర్ట్ చేసి నిలబడినోళ్ళు కాదు. ఇంకా నువ్వు ఇబ్బంది పడి ఇంకా నువ్వు ఇటుండు, మాతో అనిపించుకుంటానే ఉండు, తిట్టించుకుంటానే ఉండు, ఎందుకు నీకేమి ఇంకా అని చెప్పేసారని ఆయన ఆడిపోసుకున్నలే కానీ ఆయన హెల్ప్ చేయాలి. ఇప్పుడు మాత్రము ఈ ఇత్తడి దీన్ని తీసుకొని ఎంత హ్యాపీగా ప్రయాణం కట్టినారు వీళ్ళు. ఎందుకంటే పాములన్నీ వెళ్ళిపోయినాయి, ప్రశాంతమైపోయినారు, ఇంకా ఎవరు కొనడంలే. దీన్ని తీసుకొని ప్రయాణం అయిపోయి దానికి మొక్కడం మొదలుపెట్టారు. దేని మొక్కుతూ ఉన్నారు? ఆ ఇత్తడి సర్పాన్ని మొక్కుతూ ఉన్నారు. ఆ ఇత్తడి సర్పానికి విగ్రహారాధన, దాంట్లో మహిమ ఉందని, దాంట్లో ఏందో ఉందని. మానవ నైజం చూడండి పిల్లరా, మానవ నైజం చూడండి. అందుకే హిజ్కియా కాలానికి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేసినారంటే, అరే ఏంట్రా బాబు, మోషే ఆ రోజు చేసింది ఏంది, వీళ్ళు చేస్తున్నది ఏంది, దీనికి మొక్కుతున్నారు. ఇత్తడి దేనికి సాదృశ్యము? దేవుని వాక్యంలో చూసినప్పుడు తీర్పుకు సాదృశ్యం. ఇత్తడి తీర్పు. ఇత్తడి గంగాళం ప్రత్యక్ష గుడారములో దేవుడు పెట్టమనింది ఎందుకంటే దేవుని తీర్పుకు సాదృశ్యం ఆ ఇత్తడి బలిపీఠం అనేది. ఇత్తడి బలిపీఠం దేవుని తీర్పుకు సాదృశ్యం. ఆ ఇత్తడి గంగాళం అనేటువంటిది మన వ్యక్తిగత తీర్పుకు సాదృశ్యం, జడ్జిమెంట్కు సాదృశ్యం. అందుకే మీరు జడ్జిమెంట్ ఒక్కసారి ఇత్తడినే ఎందుకు పెట్టమన్నాడు ప్రభు అక్కడ మోషేకు అనంటే, ఇక్కడ నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నీవు పరిశోధించుకో, నిన్ను నీవు సెటరైట్ చేసుకో. నీ మీద వచ్చి పాంగరుస్తా ఉంది, ప్రాబ్లం నీది. ఇప్పుడు నీ భార్య, ఆమె ప్రాబ్లం ఆమెది, నీ కొడుకు వాని ప్రాబ్లం మంది. కానీ నీకు ఇప్పుడు సమస్య వచ్చింది, నువ్వు రక్షింపబడాలి, నువ్వు ప్రాణంతో బ్రతకాలి అని అంటే నీ జడ్జిమెంట్, నీ తీర్పు ఇప్పుడు నీ చేతిలోనే నేను పెట్టినా. చూడిక్కడ నా మాట వైపు చూడు, విధేయత చూపి. ఇది చేస్తేనే నువ్వు బ్రతుకుతావు. చేసిన వాళ్ళందరూ బ్రతికినారు, దేవుడు పాడు. కానీ వీళ్ళు ఏం చేసినారు? విగ్రహారాధన. అంటే హిజ్కియా ఏం చేసినారంటే మొత్తం దాన్ని తీసుకొని పడగొట్టి దాన్ని తుత్తునీయలుగా చేల్చి కాల్చి పడేసినాడు. ఇప్పుడు అది లేదు. దాని పేరు నెహుష్టాను అని పేరు పెట్టినాడు హిజ్కియా. నెహుష్టాను అని చెప్పేసాను. మంచి పని చేసినాడు, ఎందుకంటే వీళ్ళు దాన్ని విగ్రహంగా వాడుకుంటూ వచ్చారు కాబట్టి. నేను మీకు మనవి చేస్తున్నా, యేసు ప్రభు ఒక మాట అన్నాడండి యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఆ రోజు మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టినాడు, నేను కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చినానంటే మీకోసం నేను ఎత్తబడాలి అని. యేసు ప్రభు తన శిలువ మరణాన్ని గురించి ఆయన ప్రకటన చేసినాడు. ఇంకా కొన్ని గొప్ప సత్యాలు రాబో ఈ లెంట్ డేస్లో నేర్చుకుందాం. ఆయన శిలువ మరణాన్ని గురించి ప్రభు ప్రకటన చేసినాడు. ఆ రోజు మోషే ఆ ఇత్తడి సర్పాన్ని నిలబెట్టగా దాని వైపు నిదానించి చూసిన వాళ్ళందరూ కూడా, ఎందుకనగా టైం అది చూడడం కష్టం ప్రాక్టికల్గా, కానీ నమ్మి విశ్వాసం ఉంచి విధేయత కనుపరిచి చూసిన వాళ్ళందరూ బ్రతకండి. ఈ రోజు కూడా ఈ లోకములో మనుష్య కుమారుడు యేసు క్రీస్తును రక్షకునిగా స్వీకరించే వాళ్ళు 100కి 100 లేరు, కొందరు మాత్రమే ఉన్నారు. ఆ కొందరిలో నీవు నా వైపు చూస్తే, అనగా ఎత్తబడినటువంటి సిలువలో ఎత్తబడినటువంటి యేసు క్రీస్తును మనుష్య కుమారుని, ఎందుకనగా నేను ఎత్తబడినాను కాబట్టే నేను ఎక్కిపోగలిగిన పరలోకానికి, ఎత్తబడినాను గనక పరలోకానికి ఎక్కిపోగలిగిన. ఎవరు కూడా ఇంతవరకు ఎత్తబడలేదు, పరలోకానికి ఎక్కిపోలేదు. మనుష్య కుమారుడిగా సాక్షాత్తు దేవుని కుమారుడనైన నేను
మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఎత్తబడి ఎక్కిపోయాను పరలోకానికి. మీ పితరుడైన దావీదు కూడా ఆయన పరలోకానికి ఎక్కిపోలే, ఆయన సమాధి నేటి వరకు మీ దగ్గరే ఉంది. తెలుసుకోండి ఇజ్రాయేలీయులారా, తెలుసుకోండి దేవుని ప్రజలారా ఈ గొప్ప సత్యమని ఆనాడు ప్రభు తెలియపరిచినాడు. మనకు కూడా ప్రభు నేర్పేది ఇదే. ఈ పాములను బట్టి, పరిస్థితులను బట్టి ప్రియ సంగమా, మనం నేర్చుకునే పాఠం సమస్య వైపు కాదు నాయనా, ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. సమస్యల్లో పూర్తిగా కృంగిపోయి ఇంకా ఇది అసాధ్యం, నా వల్ల కాదు అనుకునే పరిస్థితులలో తీర్పుకు సాదృశ్యమైనటువంటి దేవుడు చెప్పిన మాట ప్రభు వైపు, ఆ ఇత్తడి వైపు చూడు. నీవు బ్రతుకుతావు, రక్షింపబడతావు. కళ్ళు మూసుకుందా, దయచేసి కళ్ళు మూసుకుంది. ప్రభు అన్నాడు, ప్రియులారా, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22. నా వైపు చూచి రక్షణ పొందుడి. యేసు వైపు మాత్రమే చూడాలి ప్రియ సహోదరుడా, సహోదరి. పాత నిబంధనలో ద్వారబంధముల మీద రక్తముతో ఆ ద్వారబంధములకు పూయుట యేసు ప్రభు శిలువకు సాదృశ్యం. రాహాబు అన్నటువంటి ఆ వేశ్య ఎరుకో కోట గోడల్లో ఉన్నప్పుడు కట్టబడినటువంటి ఆ ఎర్రటి దారం యేసు ప్రభు శిలువకు సాదృశ్యం. తిరిగి అరణ్యములో ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పం యేసు ప్రభు శిలువకు సాదృశ్యం. నైనా ఈరోజు ద హోల్ వరల్డ్, ప్రపంచం, మెడికల్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ కలిగి ఉన్నటువంటి సింబల్స్ మీరే స్టడీ చేయండి. డౌట్స్ ఉంటే తర్వాత వచ్చి నన్ను అడగండి. వారు కలిగి ఉన్న త్రూఅవుట్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, డాక్టర్, మెడికల్, హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ వారు కలిగి ఉండేటువంటి సింబల్, ఆ సింబల్ ఏంటి, దాని వెనక ఉన్నటువంటి గొప్ప చారిత్రాత్మక సత్యం ఏంటి, ఏంటా యొక్క గుర్తు, స్టడీ చేయండి నైనా. దేవుని వాక్యపు విలువ అర్థమవుతుంది, దేవుని వాక్యపు సత్యం అర్థమవుతుంది. కాబట్టి విశ్వసించండి, విశ్వాసములో బలవంతులై సహోదరుడా, సహోదరి సాగిపోండి. ఇంకొద్దు సనుగుళ్ళు గొనుగుళ్ళు మానుకోండి. నాలుకలతో పాపం చేసి ఆరని అగ్నిగుండానికి, నరకానికి వెళ్లకుండా జాగ్రత్త పడదాం. ఆనాడు ఇజ్రాయేలీలు, ఈనాడు ఆత్మీయంగా మనము ఇజ్రాయేలులమే. ఇంకా చాలు, ఇంకా చాలు. యేసు ప్రభును రక్షకునిగా వెనువెంటనే ఆనాడు ఇత్తడి సర్పము ఎత్తబడిన వేళ దాని వైపు చూసి రక్షింపబడిన యేసయ్య అన్నాడు, నా వైపు చూచి రక్షణ పొందుడు. యేసయ్య వైపు చూడునైనా, ఇప్పుడే అమ్మా యేసయ్య వైపు, యవన కుమారుడా, కుమార్తె, ప్రభు వైపు చూడనైనా. ఇంకా సందేహాలు మానుకో, సంశయాలు మానుకో. ప్రభు స్వరం వెంటనే నీవు ఆలకించు. అద్భుతమైన గడియలు ఇవి నాయనా. ఇందాక యేసుని నీవు ఎరుగనందు ఎందాక హృదయము బయట నిలువమందు ఎందాక యేసుని నీవు ఎరుగనందు ఎందాక హృదయము బయట నిలువమందు యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య
సిలువ సువార్త చులకనాయనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. సహోదరుడా, సహోదరి, సందేహమేలా, సంశయమదేలా, ప్రభుడేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు. సందేహమేలా. దయగలిగిన మా తండ్రి, నీ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభువా. తండ్రి, అందించబడిన వర్తమానం ఆత్మీయంగా సంక్లిష్టమైనను, అది మా జ్ఞానమునకు మించినదైనను, ఇదిగో నీ పిల్లలకు అర్థమవులాగున విషదపరచుటకు కొంతవరకు నీ దాసునైన నేను, నాకు మీరు ఇచ్చిన ఈ కృప నీ పిల్లలకు అందించాం ప్రభువా. ఈ ప్రత్యేక సందర్భము, ఈ దినాల్లో ఈ శ్రేష్టమైన సత్యాలు నీ పిల్లలు తెలుసుకుంటూ వస్తున్నారు. నీ వాక్యము అర్థం చేసుకున్న నీ పిల్లలందరినీ మీరు వెలిగించండి, రక్షణానుభవంలోనికి నడిపించండి. ఇంకెప్పుడు కూడా నాయన నోటి మాటల చేత తండ్రి తిరిగి ఏ క్రియల చేత నీకు విరోధంగా పాపము చేయకుండా, నిత్యాగ్ని దండనకు లోను కాకుండా, అన్నిటిలో విధేయత కలిగి నీ పరిచర్యలో, ప్రార్థనలో, అన్నిటిలో నీ పిల్లలు అందరూ మంచి ప్రార్థనా జీవితంతో వారి కుటుంబాల్లో ముందుకు సాగుటకు సహాయించి అందరినీ కాపాడు నాయన. ఆయురారోగ్యములు, నీ గొప్పదైన రక్షణ అందరికీ దయచే తండ్రి. నా ప్రార్థన ఆలకించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరము లేచి నిలుచుండి పిల్లరా, పాట సంఖ్య 613 దీవెనలతో సెలవిమ్ము కర్త. దీవెనతో సెలవేమో కర్తా, మాకు నీ దీవెనతో సెలవేమో కర్తా. దీవించి క్షేమాంపు దీవులను దయచేసి, జీవ పోషణ వార్త భావమున సమకూర్చి, దీవెనతో సెలవేమో కర్తా, మాకు నీ దీవెనతో సెలవేమో కర్తా. లోకమున నిన్ను వేడుకొని, మేము నీ లోకమున కొనియాడుకొని, శ్రీకరంగగు దివ్య లోకములో చేరి, ఏకముగ స్తోత్రములు నీకు చెల్లింపగా, దీవెనతో సెలవేమో కర్తా, మాకు నీ దీవెనతో సెలవేమో కర్తా. స్తుతి పిత్ర పుత్ర శుద్ధాత్మా, శుభమిచ్చు స్తుతి పిత్ర పుత్ర శుద్ధాత్మా.
స్తుతించు దీవెనతో సెలవేము కర్తా మాకు నీ దీవెనతో సెలవేము కర్తా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఇంతవరకు మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉదయకాలం నుంచి ఆయన సన్నిధిలో ఉంటున్నందుకు చాలా సంతోషం. సంఘమంతటికీ ప్రభు పేరిట శుభములను వందనములను మీ అందరికీ తెలియపరుస్తుంటున్నాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు. నీ పిల్లలు తిరిగి వెళ్తున్నారు ప్రభువా, నీ సమాధాన దీవెనలతో వారిని నింపి పంపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పొందున్న ప్రభు బల్ల సహవాసం కొరకై సిద్ధపడిన నీ కుమారులు కుమార్తెలందరినీ యోగ్యమైన రీతిలో వారు ఆ సహవాసం కలిగి ఉండుటకు, నీ ఆశీర్వాదాలు పొందుటకు కృపదా ఇచ్చేని. ఎస్ఐయు సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను ఆయురారోగ్యాలతో, నీ గొప్పదైన రక్షణ, సంతోష సమాధానాలతో నింపి కాపాడుమని, ఈ వారపు పరిచర్యలన్నిటిలో మీరే మహిమ పొందుమని ప్రేమామయుడు ఆశ్చర్యకరుడు యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య నడుపుదల, నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, ఎస్ఐయు సంఘ పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకోండి.